वामाङ्कस्थित जानकीं परिलसत्कोदण्ड दण्डङ्करे चक्रञ्चोर्ध्वकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्तिस्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे ध्याये भद्राद्रिवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितं। భగవద్బంధువులారా, భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి తిరుకల్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో వసంతపక్షంలో నవాహ్నికంగా జరుగుతూ ఉంటాయి. అనాదిగా భక్తరామదాసు గారి కాలం నుంచి వారి ఆచార్యులైన రఘునాథ భట్టర్ వారి ఆజ్ఞానుసారం ఈ ఉత్సవాలు దివ్య దేశాల్లో జరిగే మాదిరిగా మనకు ఇక్కడ అన్ని చోట్ల జరిగేలా ఇక్కడ కూడా మనం సేవించుకుంటున్నాం, జరుపుకుంటున్నాం. శ్రీ పంచమి నాడు ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేసుకున్నాం. నిన్నటి రోజునాడు ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. రేపు తిరుకల్యాణ మహోత్సవం, ఎల్లుండి శ్రీరామ మహాపట్టాభిషేకోత్సవం, పౌర్ణమి దాకా ఈ ఉత్సవాలన్నీ ఒక క్రమంలో జరుగుతూ ఉంటాయి. కళ్యాణోత్సవంలో భాగంగా దానికి ముందుగా ఉండేటువంటి ఎదుర్కోలు సన్నాహం, ఎదుర్కోలు ఉత్సవం అంటారు. ఆ ఉత్సవం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది. ఆ సమయంలో స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క గుణగణ వైభవాన్ని, భద్రాచల స్వామివారి యొక్క మాహాత్మ్యాన్ని కూడా మనకు అందించడానికి వీలుగా ఇక్కడ స్వామివారి తరఫున ఒక స్వామి, అమ్మవారి తరఫున ఒక స్వామి, అలాగే రామచంద్ర మహాప్రభు వారి వైపు మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీ అనిల్ కుమార్ గారు, అలాగే అమ్మవారి తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమాన్ ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు వారు ఇక్కడ వచ్చేసి ఉన్నారు. ఈ భక్తులందరి సమక్షంలో ఈ కార్యక్రమం స్వామివారికి మనం సమర్పించుకుంటున్నాం. రాలేని వారందరికీ కూడా దర్శనీయంగా ఉండటానికి వీలుగా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా కావిస్తున్నారు. ఊహించని పరిస్థితుల్లో ఈ కరోనా కాలంలో మనం ఇలా చేసుకోవటం కొంత చాలామందికి ఇబ్బందిగా ఉన్నా, కష్టంగా ఉన్నా, జన ఆరోగ్య భద్రతా దృష్ట్యా ప్రభుత్వాలు సూచించినటువంటి సూచనలకు అనుగుణంగా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా నిర్వర్తించుకుంటున్నాం. సామాజిక భద్రతను పాటిద్దాం, అందరం ఆరోగ్యంగా ఉందాం, తదుపరి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాం. స్వామివారి తరఫున ఇక్కడ మనకు స్వామివారి యొక్క వైభవాన్ని తెలియజేయడానికి
చిరంజీవి శ్రీమాన్ కోటి శ్రీమన్నారాయణాచార్య స్వామి, అలాగే అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేయడానికి వీలుగా దేవస్థానం స్థానాచార్య స్వామివారు అయినటువంటి స్థలసాయి స్వామివారు కూడా ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభం చేస్తారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అస్మద్గురూన్ తద్గురూంశ్చ నౌమి సర్వగురూనపి ఉత్తారకాన్ శ్రీధరాన్ తాన్ శ్రీమన్నారాయణాత్మనః. శ్రీశः సర్వేశ్వరः పావని వినుతపదః శంఖచక్రేషు చాపాన్ ధృత్వా భద్రాద్రిశీర్షే వసతి జనకజా లక్ష్మణాభ్యాముపేతః. భద్రः సౌఖ్యాసనస్థః శ్రితజనవరదో భుక్తిముక్తిప్రదాత. భద్రः సౌఖ్యాసనస్థః శ్రితజనవరదో భుక్తిముక్తిప్రదాత. నిత్యం భద్రాద్రిరామో నిత్యం భద్రాద్రిరామో మమ హృది నివసన్ జ్ఞానసౌఖ్యే తనోతు. నిత్యం భద్రాద్రిరామో మమ హృది నివసన్ జ్ఞానసౌఖ్యే తనోతు. భగవద్బంధువులారా, రేపు జరగబోయేటువంటి కళ్యాణోత్సవానికి ముందు రోజు ఈరోజు సీతారాముల యొక్క కళ్యాణ వేడుకలకు నిశ్చయం చేసుకునేటువంటి విధానంలో ఎదుర్కోలు ఉత్సవము అనేటువంటిది మనం చేసుకుంటున్నాం. జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి సీతారాములు ఆది దంపతులైనటువంటి సీతారాములు ఆదర్శ దంపతులుగా మనందరికీ వారు అనేకమైనటువంటి శుభములను చేకూర్చాలి అనేటువంటి అభిప్రాయంతో రేపు జరగబోయేటువంటి కళ్యాణోత్సవం ముందు రోజున అటు రాముని యొక్క వైభవాన్ని ఇటు సీతమ్మ వారి యొక్క వైభవాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువ తక్కువలు అనేటువంటివి లేవు. వారిద్దరూ ఒకరు లేకపోతే ఒకరు ఉండలేని వారు. అయినప్పటికీ అమ్మవారి పక్షంలో కొంతమంది ఉంటారు, స్వామివారి పక్షంలోనూ కొంతమంది ఉంటారు. అలా ఉండడం అనేటువంటిది ఒక సంప్రదాయం. పెళ్లి చేయడమే ఇద్దరు స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఒక కలయికను చేకూర్చి ఈ లోకమును కాపాడటం కోసమని మనం చేసేటువంటి పని. అలాంటి ఈ జగత్తును మొత్తాన్ని కూడా సృష్టించినటువంటి ఆది దంపతులు ఆ సీతారాములు. సీతారాముల లక్ష్మీనారాయణుల అంటే వారిద్దరికీ ఎటువంటి వ్యత్యాసము లేదు. లక్ష్మీనారాయణులే సీతారాములుగా అవతరించారు కనుక దీంట్లో మరలా సీతమ్మ వారు పూర్తిగా అయోనిజ. ఆవిడ యజ్ఞ క్షేత్రము నుండి ఉద్భవించినటువంటిది. ఉద్భవము అంటే పుట్టడం అని అర్థం కాదు అంటారు, ప్రాదుర్భవము అని. మనకు తోచడం, కనిపించినటువంటిది కనిపించడాన్ని ఉద్భవము అని అంటారు. అలాగ సీతమ్మ వారు ఏర్పడింది. అది ఆమె యొక్క గొప్పతనం. సీతారాముల కళ్యాణం రేపు అనుకుంటున్నాం కనుక రాముని కంటే సీతమ్మ వారికి ఉండేటువంటి ఒక గొప్పతనం ఏమిటంటే రాముని వలె గర్భనరకాన్ని అనుభవించకుండా తనంతట తానుగా ప్రాదుర్భవించడం అనేటువంటిది సీతమ్మ వారిలో ఉండేటువంటి ఒక గొప్పతనం. తనంతట తానుగా ఎలా వస్తారు అనంటే అది భగవంతుడికే తెలుసు. ఇలా అని చెప్పడానికి అవకాశం లేదు. వ్యక్తం కానటువంటిది వ్యక్తమైంది అంటాం. ఒక వస్తుత్వం వచ్చింది అని అంటేనే ఒక దానికి
భావము అని అంటున్నామే, భావము అనంటే ఉండడము అని అర్థం. ఏదైనా మనకు కనిపిస్తూ ఉంటే ఆ కనిపించినటువంటి దాన్ని భావము అని అంటున్నాం. కనిపించనటువంటి దాన్ని అభావము అంటాం, అంటే లేదు అని. కనిపించనటువంటిది ఒక్కసారిగా కనిపించడం, అది సీతమ్మ వారిలో ఉన్నది. అది ఆమె దగ్గర ఉండేటువంటి ఒక గొప్పతనం. ఎలా వచ్చింది అనంటే, యజ్ఞం చేద్దామని జనక మహారాజు భూమిని కర్షణం చేస్తున్నటువంటి సమయంలో, భూకర్షణం అని చేస్తారు. ఇప్పుడు ఆలయాలు నిర్మిస్తామే, ఆలయాలు అనేటువంటివి కూడా యజ్ఞస్థానాలు. అవి కూడా యజ్ఞస్థానాలే. ఇవి శాశ్వతమైన ధ్రువమైనటువంటి యజ్ఞస్థానాలు. మామూలుగా అప్పటికప్పుడు చేసేటువంటి క్రతువుల్లోనో యజ్ఞాల్లోనో చేసేటువంటిది తాత్కాలికమైనటువంటి యజ్ఞస్థానాలు. ఏ యజ్ఞస్థానమైనా ముందు కర్షణ చేసి ప్రారంభించాలి అని శాస్త్రం. ముందు దున్నాలి భూమిని. దున్ని ఆ భూమి యజ్ఞం చేయడానికి ఉపయుక్తమా కాదా అని తెలుసుకున్న తర్వాతే యజ్ఞం చేయాలి. అందుకని ఆ యజ్ఞ కర్షణం చేసేటువంటి సందర్భంలో ఆ దున్నేటువంటి నాగేటి చాలున నాగలితోటి అలా దున్నుతున్నటువంటి సందర్భంలో ఆ నాగలి తగలగానే ఒక బంగారుమయమైనటువంటి పేటికలో సీతమ్మ వారు కనిపించింది. ఇది ఆమె యొక్క ఆవిర్భావం. ఆ పేటిక తెరిచి చూశారు, పెట్టెలో సీతమ్మ వారు ఉంది. వెంటనే తన కుమార్తె అనుకొని జనక మహారాజు ఆమెను పెంచాడు. ఇది సీతమ్మ వారి యొక్క ఆవిర్భావం, గొప్పతనం. జనక మహారాజు కూడా అలాంటి వాడేట. జనక మహారాజుకు ఉండేటువంటి గొప్పతనం కూడా చెప్పుకోవాలి కదా. ఇక్కడ సీతమ్మ వారు గొప్ప, రాముడు గొప్ప అంటే అసలు జనక మహారాజుని విదేహుడు అన్నారు. విదేహుడు అంటే అర్థం దేహమే లేకుండా ఉన్నటువంటి వాడు. మనలాగా ఉండేటువంటి పుట్టుక కాదు. మనందరికీ దేహాలు వచ్చినాయంటే తల్లిదండ్రుల కలయిక వల్ల వచ్చినటువంటి దేహాలు మనవి. కానీ జనక మహారాజుకి ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరికి విదేహులు వాళ్ళు అన్నారు. విదేహులంటే వాళ్ళకి మనలాంటి శరీరాలు లేవు అని అర్థం. అలాంటి ఒక దివ్యమైనటువంటి వంశంలో ఆమె కూడా అలాంటిదే, అలాగే వచ్చింది. అంటే మనలాగా కాకుండా ఆవిడ కూడా గర్భనరకం అనుభవించకుండానే ఆవిర్భవించింది యజ్ఞభూమిలో. అది ఆమె యొక్క గొప్పతనం. ఇక జనక మహారాజు గురించి చెప్పాలి అనంటే గీతలో కృష్ణ పరమాత్మే పొగిడినటువంటి వాడు ఆయన. ఏమని పొగిడాడు అనంటే, కర్మణైవహి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః అన్నారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. తాము చేసినటువంటి కర్మయోగం వల్లనే గొప్ప కీర్తిని పొందినటువంటి వారు జనక మహారాజు మొదలైనటువంటి వారు అని భగవద్గీతలో కృష్ణుడు పొగిడాడు జనక మహారాజు. అలాంటి గొప్పతనం కలిగినటువంటి జనక మహారాజు యొక్క వంశంలో జనక మహారాజు చేత అభిమానింపబడి సీతా మహాలక్ష్మిగా నెలకొన్నటువంటి తల్లి సీతాదేవి. అది ఈ సీత యొక్క గొప్పతనం. అలాంటి సీతను రాముడికిచ్చి వివాహం చేయాలి అని అంటే సీతకు తగ్గ గొప్పతనం రాముడిలో ఉందా లేదా, సీతను వివాహం చేసుకోవడానికి ఆయనకి అలాంటి యోగ్యత ఉందా లేదా, అది అటుపక్క ఉండేటువంటి రాముని పక్షంలో ఉండేటువంటి వారు మనకు ఇప్పుడు తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. శ్రీదేవీం ధరణీసుతాం నిజ పరివారంజనం వైష్ణవం భద్రాద్రిం పరమం పదం చ విరజాం గోదావరీ నిమ్నగాం కుర్వన్శ్చేతనతారణాయ వసుధా లోకేవతీర్ణో భవాన్ శ్రీమన్ దాశరథే దయాజలనిధే భద్రాద్రి భాగ్యావధే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సీతమ్మవారు అయోనిజ అంటూ, అదేవిధంగా సీతమ్మవారి తండ్రి గారైనటువంటి జనక మహారాజు చాలా గొప్పవారంటూ మీరు చెప్పారు ఇప్పటిదాకా. కానీ మా రాముడు సాక్షాత్తుగా పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడే ఆయన్ని తండ్రిగా దశరథం రోచయామాస అంటూ దశరథుణ్ణి తండ్రిగా ఎంచుకొని తనకున్నటువంటి స్వామి దయాసముద్రుడు కాబట్టి దాశరథి కరుణాపయోనిధి అంటూ కీర్తిస్తారు
మన రామదాసు గారు. అటువంటి దయాసముద్రుడు కాబట్టి ఆయనకి జన్మ లేనటువంటి వాడు కూడా అజాయమానో బహుధా విజాయతే అని వేదం కీర్తించినట్లుగా జన్మ కర్మచ మే దివ్యం ఏవంజో వేత్తి తత్వతః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా జన్మ లేనటువంటి వాడు కూడా గర్భస్థ నరకాన్ని కూడా అనుభవించాడు. అంటే దేనివల్ల అంటే కేవలం స్వామికి ఉన్నటువంటి గొప్ప కరుణ చేత. దేవతలంతా వెళ్ళి నువ్వు మానవుడిగా జన్మించాలి అని రావణుడి యొక్క ప్రతాపాన్ని తను చేస్తున్నటువంటి దుష్కార్యాలని తట్టుకోలేక వాళ్ళంతా స్వామిని ప్రార్థిస్తే వారందరినీ రక్షించడం కోసం, ఈ లోకాలన్నింటినీ రక్షించడం కోసం కేవలం స్వామికి ఉన్నటువంటి ఒక గొప్ప కరుణ చేత మాత్రమే ఆయన గర్భవాసాన్ని కూడా, అంటే తనని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళని రక్షించటం అనేటువంటిది మా స్వామికి ఉన్నటువంటి ఒక గొప్పతనం. దానికోసం అంటే తను ఆశ్రయించిన వాళ్ళని రక్షించడం కోసం తానెంత కష్టమైనా సరే అతి తేలిగ్గా అనుభవించటం, అంటే వాళ్ళ కోసం తప్ప ఆయనకి అది కష్టం ఇంకా. అటువంటి గొప్పవాడు మా రాముడు. అంతేకాక ఈ మా రాముడు జన్మించినటువంటి వంశం సూర్యవంశం, రఘువంశం అంటారు. ఆ వంశం మీరు చెప్పినట్టుగా జనక మహారాజు గారు గొప్పవారు అని చెప్పారు. కానీ మా రాముడు పుట్టినటువంటి వంశంలో రాజులు అందరూ గొప్పవాళ్ళే. అది ఇంకా విశేషం. అది ఇంకా మీరు చెప్పవలసిందిగా కోరుతుంది. కాబట్టి మీ సీతమ్మ వారికి తగినటువంటి వాడే కాదు, అంతకంటే ఎక్కువ. ఎందుకంటే ఆయనకి సముడైనటువంటి వాడు ఇంకోడు లేడు. ఆయనకి సముడే లేనప్పుడు స్వామి కంటే అధికమైనటువంటి వాడు ఇంకోడు ఉండడు కదా. కాబట్టి మా స్వామి చాలా గొప్ప అని తెలియజేస్తుంది. వివాహం చేసుకునేటువంటి వధూవరులలో ముఖ్యంగా వధువు వరుని దగ్గర చూసేది సౌందర్యం, అలాగే వరుడు కూడా వధువు దగ్గర చూసేది సౌందర్యమే. పెద్దవాళ్ళు ఉంటారు, వారు కేవలం సౌందర్యం సరిపోదు, వివాహం చేసుకోవడానికి ఇద్దరు అందంగా ఉంటే అదే యోగ్యత కాదు, వారిద్దరికీ మరలా ఇంకొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి, అదేమిటంటే జ్ఞానం కూడా ఉండాలి, అంటే చదువుకోవాలి ఇద్దరు అని అటు తల్లిదండ్రులు, ఇటు పిల్ల తల్లిదండ్రులు అలాగే వరుని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆలోచిస్తారు. అలాంటి విద్యలో మేటి అయినటువంటిది సీతాదేవి. ఆమె యొక్క జ్ఞానం మనం చూస్తే జ్ఞానముల చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఏం చదివావు? వ్యాకరణం చదివావా, తర్కం చదివావా, అవి చదివావా, ఇవి చదివావా అని అడిగాడు ఆయన. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగితే ఆయన అన్నాడు, ప్రహ్లాదుడు ఒకటే మాట చెప్పాడు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలో మర్మం ఏమిటి అనంటే మన స్థితి ఏమిటో తెలుసుకోవడం. మన స్థితి ఏమిటి అనంటే శాస్త్రం చెప్తోంది పారతంత్ర్యము అనేటువంటిదే మన స్థితి అని చెప్తోంది. చూడండి, మనమంతా పరతంత్రులమే. ఏదో రోగం వచ్చేటప్పటికీ ఎవరికి వాళ్ళం పరతంత్రులంగానే ఉన్నాం కదా, ఎవరికి వాళ్ళకి భయం. ప్రకృతికి పరతంత్రులం. ప్రకృతి మనల్ని ఎలా ఆడిస్తే ప్రకృతి మీద మనమేం పట్టు సాధించలేం. దానికి గనక కోపం వస్తే మన ఎంత గొప్ప జ్ఞానులమైనా ఎన్ని సాధించామనుకున్నా మన వల్ల ఏమాత్రం ఇంచుకు కూడా మనం కదలలేమన్నమాట. అది పరిస్థితి. కనుక మనం ఎలాగే ఇది నిజంగా తెలుసుకోవడం అంటే, మర్మం అంటే ఏమిటంటే మనమంతా పరతంత్రులం అని తెలుసుకోవడం గొప్ప మర్మం. ఈ మర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు ప్రహ్లాదుడు. అందుకనే హిరణ్యకశిపుడు చెప్పిన దానికి చెప్పిన మాట సమాధానం ఆయన మర్మం ఇది అన్నాడు. ఇది తెలిసినటువంటిది సీతమ్మ వారు. అందుకనే చిన్నతనం నుండి కాదు, ఆనందరామాయణంలో చెప్తారు ఆమె ఎలా ఉంది, సీతమ్మ వారి యొక్క గొప్ప పారతంత్ర్యం అంటే ఎలా ఉంటుందో చెప్తారు ఆనందరామాయణంలో. అసలు ఈ జనక మహారాజు కంటే పూర్వం పద్మాక్షుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ పద్మాక్షుడు అనేటువంటి రాజుకి
అందరు లోకమంతా గమనించాడు ఆయన. ఏంటి ఆయనకి తెలిసింది అని అంటే ధనమూలం ఇదం జగత్ అని తెలిసింది ఆయనకి. అంత బాగా గమనించేటప్పటికి ఆయనకి అంతే కదండి, ఏదైనా అంతే కదా, ధనమూలం ఇదం జగత్ అని తెలిసింది ఆయనకి. మరి దాన్ని ఎలా సంపాదించాలంటే లక్ష్మీదేవి వల్లనే సంపాదించాలి కనుక లక్ష్మీదేవి గురించి తపస్సు చేశాట ఆయన. ఆ పద్మాక్షుడు ఆయనకు లక్ష్మీదేవి కనిపించింది. ఆమెను వరం కోరుకున్నాడు. అమ్మా, నువ్వు నాకు కుమార్తెగా ఉండు, నువ్వు నా కూతురుగా ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. ఆ కూతురుగా ఉంటే ఏం చేస్తావు నువ్వు అంటే, నాకు ధనమంతా వస్తుంది కదా, నాకు ధనం అనేటువంటిది బాగా నాకు స్వాధీనం అవుతుంది కదా, నీవు నాకు వశంలో ఉంటే. కూతుర్ని శాసించగలిగిన శక్తి తండ్రికి ఉంటుంది కనుక నువ్వు నాకు కూతురు అయితే, కూతురు అంటే పరతంత్రురాలు. మనకి మనువు ధర్మశాస్త్రంలో ఉంది, చిన్నతనంలో తండ్రి రక్షిస్తాడు, యవ్వనంలో భర్త రక్షిస్తాడు, వార్ధక్యంలో పిల్లలు రక్షిస్తారు స్త్రీలని. లక్ష్మీ అమ్మవారు కూడా స్త్రీ స్వరూపం కనుక మాత రక్షతి కౌమారే, పితా రక్షతి యౌవనే, భర్త రక్షతి యౌవనే, వార్ధకంలో పుత్రులు ఇలా రక్షిస్తారు అని మనువు చెప్తాడు. అంటే ఆ విధంగా నిన్ను రక్షించేటువంటి ఒక గొప్పతనం నాకు వస్తుంది కదా తండ్రిగా, అందుకని నువ్వు నా కూతురుగా ఉండాలి అని కోరుకున్నాడు. అయితే లక్ష్మీదేవి ఏం చెప్పాలి? లక్ష్మీదేవి అలాగే అని చెప్పాలి, లేదా కుదరదని చెప్పాలి కదా. ఆమె చెప్పిన మాట ఏంటంటే, విష్ణో పరతంత్రాహం, శ్రీ విష్ణో పరతంత్రాహం. నేను ఎవరిని అంటే విష్ణువుకి పరతంత్రురాలని. విష్ణువు ఎలా చెప్తే అలా చేయవలసినటువంటి దాన్ని నేను, కనుక నువ్వు నన్ను అడగడం కాదు విష్ణువుని అడుగు అంది. అప్పుడు పద్మాక్షుడు విష్ణువుని గురించి తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఆ పద్మాక్షుడు అడిగాడు, అయ్యా లక్ష్మీదేవిని నా కూతురుగా ప్రసాదించు అని. అప్పుడు విష్ణువు ఆయనకు మాతులుంగ ఫలం, ఒక ఫలాన్ని ఇచ్చాడు, నారింజ పండు లాంటి దాన్ని ఒక దాన్ని ఇచ్చాడు. ఆ పండుని ఇలా ఒలిచేటప్పటికి దాంట్లో నుంచి ఉద్భవించింది ఒక ఆవిడ. ఆవిడ్ని తన కూతురు అనుకున్నాడు. అలాగే వచ్చింది ఆవిడ. అలా రావడంతో పాటు ఆవిడ పెరిగింది. ఆమెకి వివాహం చేద్దాం అనుకున్నాడు. ఎవరికి వివాహం చేయాలి అంటే మళ్ళీ ఆయనకి సందేహం వచ్చింది. అంటే వివాహ వయస్సు వచ్చిన తర్వాత పద్మాక్షుడు పెంచుకున్నాడు కనుక ఆమెకి పద్మ అని పేరు వచ్చిందిట. పద్మాక్షుడు అనేటువంటి రాజు పెంచుకున్నాడు కనుక ఆమెకి పద్మ అని పేరు వచ్చింది. అలా వచ్చినటువంటి ఆమెను వివాహం చేద్దాం అనుకుంటే చాలామంది రాజులు పోటీ పడ్డారు ఈమెను పెళ్లి చేసుకుందామని. కానీ ఆయన ఒక కట్టడి పెట్టాడు, ఎవరికైతే ఆకాశం లాంటి రంగు ఉంటుందో అలా ఉన్నటువంటి వాడికే నేను వివాహం చేస్తానన్నాడు. వాళ్ళందరికీ కోపం వచ్చింది. అది ఎక్కడికి రావాలి? అందరికీ ఆకాశం లాంటి రంగు ఎవరికి రావాలి? ఆ విష్ణువుకి తప్ప ఇంకెవరికి ఉండదు కదా అని ఎవరికి వాళ్ళు ఈయన మీద యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధంలో పద్మాక్షుడు ఓడిపోయాడు. పద్మాక్షుడిని సంహరించారు. పద్మాక్షుడి రాజ్యాన్నంతా ధ్వంసం చేశారు. అయిపోయింది మొత్తం, ఆయన సంపాదించిందంతా పోయింది. ఇంకా ఈమెను ఈ పద్మను అమ్మవారిని చెరపట్టాలని చూశారు ఆ రాజులంతా. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే తన తపోగ్నిలో ప్రవేశించింది. తాను వాళ్ళకెవరికి కనిపించాల, అదృశ్యం అయిపోయింది. అలా ఉన్నటువంటి సందర్భంలో ఇలా తనకు అదృశ్యమైపోయింది. రావణాసురుడు కూడా ఆ సందర్భంలో వచ్చాట. ఆకాశం మీద నుంచి రావణాసురుడు వెళుతూ ఉంటే ఈ లోపల ఇదంతా జరిగిందంతా చూసినటువంటి ఈ పద్మ తన తపోగ్ని నుండి మళ్ళీ బయటకు వచ్చింది. వచ్చి అలా కూర్చున్నప్పుడు ఆకాశంలో పైన పుష్పక విమానంలోంచి వెళుతున్నటువంటి రావణాసురుడు చూశాడు. ఈమెను చూసి ఆమెను అపహరించుకుని వెళ్ళాడు. అగ్నిలో ప్రవేశిస్తే అగ్నిలో ఉండేటువంటి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు రావణాసురుడు. అప్పటినుంచే పని అంటే సీతమ్మ వారుగా ఆవిడ కాల పద్మగా ఉన్నప్పుడు ఇలా జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఆయన లంకానగరానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆవిడ ఒక పేటికలో ఉంది, ఆ పెట్టెను ఎత్తలేకపోయాడు అని ఇలాగా చెప్తారు. అలా ఉండేటువంటి ఆ పేటికను
మండోదరి వదిలిపెట్టేసేయమంటే ఆయన వదిలిపెట్టేసేట. అలా వదిలిపెడితే అది భూమిలో నిక్షిప్తమైంది. అలా నాగేటు చాలు నుండి సీతాదేవిగా ఉద్భవించింది అని. అంటే ఆవిడ మొదటి నుంచి పరతంత్రురాలుగానే ఉండి ఈ భూమి మీదకి రావడానికి తన యొక్క పారతంత్ర్యాన్ని వ్యక్తం చేస్తూ పద్మాక్షుడికి పరతంత్రురాలై ఉంది. పద్మాక్షుడి తర్వాత నాగేటు చాలు నుండి తాను బయటపడి జనక మహారాజు దగ్గరికి చేరి జనక మహారాజు దగ్గర పరతంత్రురాలై ఉన్నది. అలాంటి గొప్ప పారతంత్ర్యము అనేటువంటి స్త్రీలకు కావలసినటువంటి లక్షణం ఏదైతే ఉందో అది పూర్తిగా ఉన్నటువంటిది ఆవిడ. అందుకనే పతి పారార్ధ్య కరుణ, మృదిమపతి పారార్ధ్య కరుణ క్షమాదీన్వా భోక్తుం అని శ్రీగుణరత్న కోశంలో అమ్మవారి గొప్పతనం గురించి చెప్తూ, అమ్మవారంటే ఏమిటండి, ఆమె దగ్గర ఉండేటువంటి పారతంత్ర్య గుణం చాలా గొప్పది అని అంటారు. అలాంటి పారతంత్ర్య గుణానికి తగ్గ గొప్ప గుణం రాముడి దగ్గర ఏదైనా ఉందా? ఈమెడ ఎలా అయితే ఉందో ఈమెడను పరతంత్రురాలుగా చేసుకొని ఈమెడను కూడా ఏలేటువంటి శక్తి ఆయనలో ఉందా లేదా? రక్షించుకునేటువంటి శక్తి కావాలి. ఇప్పుడు ఏదైనా పరతంత్రం అంటే మన దగ్గర మనకి పరతంత్రమై మన భూమి ఉంటుంది, మన దగ్గర పరతంత్రమై మన ఆస్తిపాస్తులు ఉంటాయి. వాటిని కాపాడుకునేటువంటి శక్తి మనకు ఉండాలి, లేకపోతే ఎవరైనా ఆక్రమించుకుని వెళ్ళిపోతారు. కనుక అలాంటి సీతను కాపాడుకునేటువంటి శక్తి ఉందా లేదా? ఎందుకంటే లేకపోతే రావణాసురుడి లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా లోకంలో. అలాంటి వాళ్ళ నుండి సీతమ్మ వారిని కాపాడేటువంటి శక్తి రాముడికి ఉందా లేదా? మా స్వామికి అంత శక్తి ఉంది కాబట్టే ఆమె అంటే సీతమ్మ వారు మా స్వామికి పరతంత్రురాలుగా ఉంది. అంత గొప్పవాడు మా స్వామి. అందుకే వేదాంత దేశకుల వారు అంటారు మహాధీర ధౌరేయ అని కీర్తిస్తారు. మహాధీరులు అందరూ ఉంటే వాళ్ళందరిలో కూడా చాలా అగ్రేసరుడు అని. అంటే ధీరత్వం అంటే ఏంటి అంటే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ ధీరాః. అంటే భయం, గొప్ప భయాన్ని కలిగించేటువంటి స్థితి ఏర్పడినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి భయాన్ని అంతరంగా కానీ బాహ్యంగా కానీ పొందనటువంటి వాడే గొప్ప ధీరుడైనటువంటి వాడు. అటువంటి ధీరత్వం కలిగినటువంటి వాడు మా రాముడు. అందుకే రామదాసు గారు కూడా స్వామిని కీర్తిస్తూ భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిగాడాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటూ కీర్తిస్తారు. అంటే మా స్వామి ఎవరు? భండన భీముడు. యుద్ధరంగం ఏదైనా వస్తే అందులో ఎదురులేని పరాక్రమం కలిగినటువంటి వాడు. స్వామికి శత్రువులు అంటే ఎవరన్నా ఉన్నారా అంటే ఆయన ఎవరితో శత్రుత్వం కానీ వాళ్ళకి విద్వేషం కానీ ఏ విధమైనటువంటి విద్వేషం కానీ ఇటువంటివి లేనటువంటి వాడు. కానీ తనని ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వారితో లేదా తనని ఆశ్రయించినటువంటి వాళ్ళని బంధించడం కానీ వాళ్ళ మీద దుశ్చర్యలు చేపట్టేటువంటి వారిని వాళ్ళ పట్ల దండన భీముడుగా ఉండేటువంటి వాడు. ఆర్తజన బాంధవుడు, ఆర్తితో తనని కీర్తించేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక బంధువు అనమాట. రామా నేను నీ వాడను అని స్వామిని ఒక్కసారి ప్రార్థిస్తే చాలు, వాడిలో దోషం ఉన్నప్పటికీ కూడా వాడు మంచివాడా చెడ్డవాడా అనేది కూడా చూడకుండా వాడిని రక్షించేటువంటి ఒక గొప్ప గుణం కలిగినటువంటి వాడు. ఆ గుణం కలగటమే కాక అలా ఎవరైతే తనని రక్షించమని ప్రార్థిస్తారో వాళ్ళని రక్షించడమే ఒక వ్రతంగా కలిగినటువంటి వాడు మా రాముడు. అంతేకాక ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి అంటే స్వామివారికి గొప్పనైనటువంటి ఈ తూణీరాలు ఉన్నాయి, అక్షయ తూణీరాలు. అందులోంచి ఒక బాణం తీస్తే మళ్ళీ అందులో దానంతటా అదే వచ్చేటువంటి గొప్పనైనటువంటి తూణీరాలు. అందులోంచి ఆయన బాణం తీయడం, తూణీరంలోంచి చేత్తో బాణాన్ని తీయడం, ఆ వింటి యందు సంధించటం, మళ్ళీ దాన్ని ప్రయోగించటం, ఈ మూడు కూడా ఏకకాలంలో అతి వేగంగా జరుగుతుందట. అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్కి మనకు ఆ రెక్కలు 3 ఉంటాయి. ఆ 3 రెక్కలు కూడా మనం దానికి విద్యుత్ ఆపేసినప్పుడు అవి మనకు ఆ 3 రెక్కలు విడివిడిగా కనపడతాయి.
కానీ అది తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మొత్తం కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. ఆ రాముడికి ఉన్న గొప్ప పరాక్రమం ఆ తూణీరంలోంచి బాణాన్ని తీయడం కానీ, వింటి యందు సంధించడం కానీ, ప్రయోగించడం కానీ ఏకకాలంలో చాలా అద్భుతంగా చేయగలడు అని చెప్పి కీర్తిస్తూ, అటువంటి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనొచ్చు. అంటే అటువంటి రాముడికి ఇంకా ఆయనతో సమానమైనటువంటి, అంటే సమానమైనటువంటి వాడే లేనే లేడు అని నేను ఒక పెద్ద ఏనుగునెక్కి ఒక చాటింపు వేస్తాను అని చెప్పి కీర్తిస్తారు మా రామదాసు గారు. అటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. అంతేకాక అందుకే దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్ధారిత నిరవధిక మహాత్మ్య అని కీర్తిస్తారు వేదాంత దేశకులు వారు. అంటే దేవాసుర సమర, దేవతలకి రాక్షసులకి ఈ విధమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు వారి పట్ల దేవతలంతా వెళ్ళి స్వామిని ప్రార్థిస్తే వారందరి తరఫున ఆయన యుద్ధం చేయడమే కాక, యుద్ధం చేసిన తర్వాత వాళ్ళంతా కూడా, ఆ దేవతలంతా కూడా స్వామిని చాలా నిరవధిక మాహాత్మ్యం కలిగినటువంటి, అంటే వారి యొక్క మాహాత్మ్యానికి ఒక అవధి అనేటువంటిది లేదు. అంటే స్వామి మాహాత్మ్యం ఇంత అని చెప్పడానికి లేనటువంటి గొప్ప మాహాత్మ్యం, దాన్ని నిర్ధారించి చెప్పారట దేవతలంతా. అటువంటి గొప్పవాడు మా రాముడు. ఆయన సాక్షాత్తుగా నారాయణుడు. అంతేగాక క్రతుహర శిఖరికంతుక విహృత్యున్ముఖ జగదరుంతుతజిత హరిదంతి దంత దంతుర దశబదన దమన కుశల దశశత భుజ ముఖ నృపతి కుల రుధిర ఝర భరిత పృథుతర తటాకతర్పిత పితృక భృగుపతి సుగతి విహతి కరనత పరుడిషు పరిఘా అంటూ కీర్తిస్తారు. అంటే రావణాసుడు ఈ కైలాస పర్వతాన్నంతా కూడా, అంటే తను ఈ పుష్పక విమానాన్ని తన సోదరుడైనటువంటి కుబేరుడు బ్రహ్మగూర్చి తపస్సు చేసి తను సాధించినటువంటి ఆ పుష్పక విమానాన్ని దౌర్జన్యంగా తనకున్న బలం చేత దాన్ని లాక్కొని దాని మీద తను వెళ్తూ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి ఆ పుష్పక విమానం ఇంకా ప్రయాణం చేయలేక స్తంభించిపోయింది. సరే, అది చూసి అక్కడ ఉన్నటువంటి నంది గారు నవ్వారట. నవ్వేసరికి రావణాసుడికి తీవ్రమైన ఆక్రోశం కలిగింది. వెంటనే ఆయన వెళ్ళి ఆ మొత్తం కైలాస శిఖరాన్నంతా కూడా కదుపుదామని చెప్పి ఒక బంతిలాగా దాన్ని చేద్దామన్నట్టుగా ఆయన ప్రయత్నం చేశాట. అటువంటి బలం కలిగినటువంటి రావణాసురుడు ఇంద్రాది దేవతలందరినీ కూడా జయించినటువంటి వాడిని కార్తవీర్యార్జునుడు అనేటువంటి వాడు ఒక రాజుగారు ఆయనతో యుద్ధం చేస్తే ఆ కార్తవీర్యార్జునుడు చాలా అతి తేలిగ్గా రావణాసురుడిని జయించి బంధించాడు. అటువంటి కార్తవీర్యార్జునుడిని, అంటే ఆయనకి 1000 చేతులు కలిగినటువంటి కార్తవీర్యార్జునుడు, అటువంటి కార్తవీర్యార్జునుడిని కేవలం తన గండ్రగొడ్డలి ధార చేత 1000 చేతులు నరికి సంహరించినటువంటి పరశురాముడు, అటువంటి పరశురాముణ్ణి అతి తేలిగ్గా ఓడించినటువంటి గొప్ప పరాక్రమవంతుడు మా రాముడు. అంతేకాక పరాక్రమమే కాక వారిని చేస్తూ దయమాన మనామనీషి అంటూ ఆయన ఎక్కుపెట్టిన బాణాన్ని సంధించకుండా వదలడు. అటువంటి నియమం కలిగినటువంటి వాడు. కానీ అటువంటి వాడు కూడా ఆయన పరశురాముడి మీద విజయాన్ని సాధించాక ఆ బాణాన్ని ఆయన మీద సంధించల. ఎందువల్ల సంధించలేదు అంటే దయమాన మనామనీషి, గొప్ప మేధస్సు కలిగిన వాడు. అంతేకాక ఒక గొప్పనైన దయార్ద్ర హృదయం కలిగినటువంటి వాడు మా రాముడు. అంటే ఆయన్ని ఏమాత్రం చంపకూడదు అని వారిని కోరితే వారి యొక్క పుణ్యలోకాన్ని మాత్రమే ఈ ఎక్కుపెట్టిన బాణం ద్వారా ఛేదించడం జరిగింది తప్ప వారిని సంహరించినటువంటి వాడు. అంత గొప్ప పరాక్రమవంతుడు మా రాముడు. కాబట్టి మీరు అందువల్లే మీ అమ్మాయి మా స్వామికి పరతంత్రురాలుగా ఉన్నది. కాబట్టి మా స్వామి చాలా గొప్ప అని మేము భావిస్తాం. అమ్మవారికి ప్రకృతిరితి, సరస్వతీతి, లక్ష్మీరితి, గిరిజేతి, జగన్మయీవాం గదతి మునిగణ కవిత్వ సిద్ధ్యై కథమపితాం కలయే విదేహ కన్యాం అని అంటారు పెద్దలు. సీతమ్మ వారిని చూడగానే ప్రకృతి రీతి, ఈ ప్రకృతి తత్వమంతా కూడా సీతమ్మ వారే అనిపిస్తుంది. సీతమ్మ వారిని చూసినప్పుడు ప్రకృతిలో ఎన్ని అందచందాలు ఉన్నాయో అన్ని అందచందాలు అమ్మవారిలో కనిపిస్తాయి.
ప్రకృతికి ఉండేటువంటి లక్షణములన్నీ అమ్మవారిలో కనిపిస్తాయి. ప్రకృతి రీతి. అందుకనే ఆమెను చూడగానే ఈమె ప్రకృతి ఏమో అనుకుంటారు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కూడా ప్రకృతిం, వికృతిం, విద్యాం అని కదా మనం అనేది. లక్ష్మీదేవికి ఉండేటువంటి లక్షణములన్నీ సీతమ్మ వారికి ఉన్నాయి కనుక ఈమెను చూడగానే ప్రకృతి రీతి, సీతమ్మ వారిని చూడగానే ప్రకృతి అని అంట. సరస్వతీతి, సీతమ్మ వారు మాట్లాడుతుంటే రాముడు సీతమ్మ వారి మాటలన్నీ గుర్తు చేసుకున్నాడు. ఒక సందర్భంలో రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు, అశోకవనంలో దాచాడు. కొంతకాలం పాటు సీతా వియోగం. అక్కడికి వెళ్ళి వచ్చాడు హనుమంతుడు. లంకకి వెళ్ళి సీతమ్మ వారిని చూసి ఆమెతో మాట్లాడి వచ్చినటువంటి హనుమంతుడు దృష్టా సీతేతి తత్వతః, సీతమ్మ వారిని నేను చూశాను అన్నాడు. చూశాను అన్నటువంటి వాడిని ఏం చెప్పింది సీతమ్మ వారు అని అడిగాడు. అడిగితే సీతమ్మ వారు ఏం చెప్పిందో, ఆమె ఎలా చెప్పిందో అలాగే చెప్పేట హనుమంతుడు. హనుమంతుణ్ణి చూసినటువంటి రామచంద్రుడు ఇంకా ఏం చెప్పింది సీతమ్మ, మధురా మధురాలాప కిమాహ మమ భామిని. సీతమ్మ ఎంత బాగా మాట్లాడుతుంది అంటే మధుర, సీతమ్మ వారిని చూస్తేనే చాలు, మాట్లాడకపోయినా ఆమె కళ్ళే మాట్లాడతాయి. కొంతమంది గొప్పతనం అది. కొంతమంది మాట్లాడక్కర్లా, చూస్తే చాలు మాట్లాడినట్టే. ఆ చూపులోనే మాటలన్నీ తెలుస్తాయి. మాట్లాడితే అలాంటి వాళ్ళు మామూలుగా లోకంలో అయితే బాగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే బాగుండకపోవచ్చు, మాట్లాడేటువంటి వాళ్ళు బాగుండకపోవచ్చు. కానీ సీతమ్మ వారి విషయంలో అలా కాదు. మధురా, ఆమె చాలా అందంగా ఉంటుంది, మాట్లాడకపోయినా అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది. మధురాలాప, మధురాలాప అంటే చక్కగా తీయగా మాట్లాడుతుంది అని అర్థం. అలాంటి గొప్పతనం కలిగింది కనుక సీతమ్మ వారిని సరస్వతీతి, సరస్వతి అనుకుంటాం. సరస్వతీదేవి యొక్క స్వరూపమే సీతమ్మ వారు. ప్రకృతిరితి, సరస్వతీతి, లక్ష్మీరితి. లక్ష్మీ అనిపిస్తుందిట. లక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే శోభాయమానంగా ఉండడం, చకచకాయమానంగా కాంతివంతంగా ఉంటుంది ఆమెను చూస్తుండగానే. 16 వన్నెలతో బంగారు ప్రతిమా, చదరని వేదములా చిగురు బోడి. 16 వన్నెలతో 16 కళలతో ఉండేటువంటి ఒక బంగారు ప్రతిమ, బంగారపు బొమ్మ సీతమ్మ వారు. అది ఆమె దగ్గర ఉండేటువంటి గొప్పతనం. కనుక అలాంటి సీతమ్మ వారిని చూడగానే లక్ష్మీరీతి, సాక్షాత్ లక్ష్మీదేవి ఏమో అనిపిస్తుంది. ప్రకృతి రీతి, సరస్వతీతి, లక్ష్మీరీతి, గిరిజేతి. లేకపోతే గిరిజయ, గిరిజ అంటే ఎవరు? పార్వతీదేవియా? సీతా గౌరీ వాగీశ్వరీయను స్త్రీ రూపమూలంద గోవింద ఏతావునరా నిలకడ నీకు ఎంచి చూడనగ పడవో ఏతావునరా. పరమాత్మ గురించి పాడుతున్నారు త్యాగరాజ స్వామి గారు. ఆయన పరమాత్మ గురించి చెప్తూ ఏ తావునరా నిలకడ నీకు, ఎక్కడ పడితే అక్కడ ఉంటావు కదా. ఎక్కడ ఆయన ఏమనుకోవాలి? ఇప్పుడు రాముడు అనుకునే లోపల శివుడు అయిపోతాడు. ఆయన శివుడు అనుకునే లోపల విష్ణువు అవుతాడు. విష్ణువు అనుకునే లోపల ఒక దరిద్ర నారాయణుడు అయిపోతాడు. ఎవరిని చూసినా వాళ్ళల్లో కనిపిస్తుంటాడు ఆయన. ఏ తావునరా నిలకడ నీ, నిలకడ లేదు ఆయనకి.
ఎక్కడ చూసి నిలకడంటే ఎక్కడో ఒకచోట మాత్రమే స్థిరంగా అని అనుకుంటే నిలకడ. భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పుడు ఆయనకి నిలకడేంటి? ఏది చూసినా ఆయనే. అందుకనే సమర్థ రామదాసు గారి గురించి చెప్తారు, ఆయన రాముడు కనిపించే వరకు కుదరదనుకున్నాడు. ఆయన తింటే తప్ప నేను తిన్నను అనుకున్నట్ట. దానికోసం ఎదురు చూశాడు. ఒక కుక్క వచ్చింది. ఆ కుక్కకి కూడా కుక్క అనుకుని ఆయన దాన్ని తోలేశాడు. రాముడు కనిపించే వరకు తిన్ననుకున్నాడు కదా ఆయన, కుక్కను తోలేశాడు. కుక్క వెళ్ళిపోయింది, రాముడు మాత్రం రాలేదు. నేను ఇంత తపస్సు చేసి ఇంత ప్రార్థించినా రాముడు రాలేదే అని పస్తున్నాడు. ఆయన పస్తుండి అలా నిద్రపోయేటప్పటికీ ఆ కలత నిద్రలో రాముడు కనిపించాడు. రామచంద్ర, నువ్వు కనిపిస్తే తప్ప నేను ఆహారం తీసుకొని అన్నాను కదా, నాకు కనిపించలేదేంటి? నన్ను ఇలా బాధ పెట్టడం నీకు తగునా అన్నాడు. అదేంటయ్యా, నీ దగ్గరికి నేను వచ్చాను కదా, భోజనం కోసమే వచ్చాను కదా అంటే, ఎలా వచ్చావు అనగానే, కుక్క వచ్చాను కదా, కుక్కలా వచ్చినా నువ్వు గమనించలేకపోయావు. అన్ని చోట్ల గమనించాలి నువ్వు. ఎక్కడ రాముడున్నాడు అని అంటే అన్ని చోట్ల గమనించాలి. నువ్వు అలా గమనించలేకపోయావు, గుర్తించలే అనేటప్పటికీ అయ్యో ఎంత పొరపాటు పడ్డాను అని రామతత్వాన్ని గుర్తించినటువంటి మహనీయుడు సమర్థ రామదాసు గారు. అంటే భగవంతుడు ఎక్కడ లేడు అంటే సర్వత్రా ఉన్నాడు అని చెప్పడమే దీంట్లో ఉద్దేశం. అలాగా సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికి ఒక శక్తిలాగా ఉంటుంది కనుక ఆమెను గిరిజేతి జగన్మయీతి వాయాం. జగన్మయి, ఈ జగత్తు మొత్తం ఆవిడే అనిపిస్తుంది అనమాట. సీతమ్మ వారిని చూస్తే ఎక్కడ చూసినా సీతాతత్వమే కనిపిస్తుంటుంది. ప్రకృతిరితి సరస్వతీతి లక్ష్మీరితి గిరిజేతి జగన్మయీతి వాయాం గదతి మునిగణ కవిత్వ సిద్ధ్యై కథమపి తాం కలయే విదేహ కన్యాం. విదేహరాజు యొక్క కన్య సీతమ్మ వారికి ఉండేటువంటి గొప్పతనం అది. ఏది చూసినా సీతైనా అనిపించేటువంటి గొప్పతనం కలిగినటువంటి సీతమ్మకు అలాంటి వాడే ఉండాలి, అంత గొప్పతనం కలిగిన వాడే ఉండాలి వివాహం చేసుకునేటువంటి వాడు. అలాంటి గొప్పతనం రాముడిలో ఉందా? కేవలం దశరథ బాలుడేనా? దశరథ బాలుడి మాత్రమే అయి ఉంటే విదేహ కన్య అయినటువంటి సీతమ్మ వారిని వివాహం చేసుకునేటువంటి యోగ్యత ఆయనకు ఉండదు. కేవలం దశరథ పుత్రుడేనా అంటే, దశరథ పుత్రుడంటే దశరథుడు వాళ్ళ తండ్రికి పుత్రుడే, ఆ తండ్రి ఆయన తండ్రికి పుత్రుడే. ఇలాగా ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు చూస్తే ఆ సూర్యవంశంలో ఆదివంశ విశుద్ధానాం అన్నట్లుగా నారాయణుడి నుండి ప్రారంభమైంది ఆ వంశం. ఆ సూర్యవంశం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే నారాయణుడి నుండి ప్రారంభమైంది. అలా ప్రారంభమైనటువంటి ఆ సూర్యవంశంలో రాముడు కేవలం ఒక దశరథ పుత్రుడు మాత్రమే అయి ఉంటే సీతమ్మ వారిని వివాహం చేసుకునేటువంటి యోగ్యత ఆయనకు ఉండదు. కనుక సీతమ్మ వారిని వివాహం చేసుకునేంత యోగ్యత రాముడిలో ఉందా లేదా అనేటువంటిది రామతత్వాన్ని మీరు చెప్పాలి. సీతాతత్వాన్ని చెప్పడం జరిగింది. ప్రకృతిరీతి సరస్వతీతి లక్ష్మీరితి గిరిజేతి జగన్మయీతి వాయాం గదతి మునిగణ కవిత్వ సిద్ధ్యై కథమపి తాం కలయే విదేహ కన్యాం యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవిత్వం విముక్తి ఫలదాయిని. ముక్తిని కూడా ప్రసాదించేంత గొప్పతనం ఉన్నది. యజ్ఞ విద్య ఆవిడే, మహావిద్య ఆవిడే, అన్నీ ఆవిడే అయి ఉన్నటువంటి సీతమ్మ వారికి అన్నీ ఆయనే అయినటువంటి వాడితోనే వివాహం జరగాలి. అలాంటి గొప్పతనం ఉందా రాముడికి? అటువంటి అన్ని విద్యలు తెలిసినటువంటి అమ్మవారే మా స్వామికి పరతంత్రాలై ఉన్నది అంటేనే మా స్వామికి పురుషుడిన. అందుకే పురుషోత్తముడు అంటారు. శ్రీశ్రియ పరమసత్వ సమాశ్రయ కః పుండరీకనయన పురుషోత్తమ కః అన్నట్టుగా స్వామి పురుషుడిన, పురుషోత్తముడు. అంతేకాక మర్యాద పురుషోత్తముడు. రాముడికి ఉన్న మరొక ప్రత్యేక నామం. ఏ సమయంలో ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో అక్కడ వారితో అలా ప్రవర్తించేటువంటి గొప్ప ప్రవర్తన కలిగినటువంటి వాడు స్వామి. అంతేకాక మా స్వామి రాముడు సాక్షాత్తుగా నారాయణుడు. సహిదేవై ఉదీర్ణస్య రావణస్య వధార్థిభిః అర్థితో మానుషే లోకే యజ్ఞే విష్ణు సనాతన. సనాతనుడైనటువంటి ఆ విష్ణువే దేవతలంతా వెళ్ళి ప్రార్థించటం వల్ల
ఇంతకుముందు చెప్పినట్లుగా వాళ్ళంతా వెళ్ళి స్వామిని ప్రార్థించటం వల్ల స్వామికి ఉండేటువంటి పరమదయ పరమ కరుణా పయోనిధి కాబట్టి ఆయన వారికి ఉండేటువంటి దయ చేత ఆ విధంగా రాముడిగా జన్మించాడు. అంతేకాక సూర్యుడి వంశం గురించి ఇందాక మీరు చెప్పారు. ఈ లోకాలన్నింటినీ కూడా సంరక్షిస్తూ ఉంటే అంటే సూర్యమండల అంతర్వర్తిగా ఉండేటువంటి వాడు నారాయణుడు. సూర్యుడిలో తను ఉండి సూర్యుడికి ఆ శక్తి ఇచ్చేటువంటి వాడు. అందుకే స్వామిని కొలిచేటప్పుడు ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృత శంఖ చక్ర. అంతేకాక ఛాందోగ్యోపనిషత్తులో ఆ సూర్యమండల అంతర్వర్తిగా ఉండేటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్తారు. అందుకే సూర్యుడికి కూడా సూర్యనారాయణుడు అని పేరు. మళ్ళీ ఆ తర్వాత ఆయన వంశంలో జన్మించినటువంటి రాముడికి రామనారాయణుడు అని పేరు. సూర్యుడు ఎలా అయితే ఈ లోకంలో ఉండేటువంటి వారందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడో అదేవిధంగా అంటే ఈ వైరస్లు కావచ్చు ఇంకోటి కావచ్చు వీటన్నిటిని కూడా అందుకే లోకబాంధవుడు అని పేరు సూర్యుడికి. అదేవిధంగా స్వామికి కూడా జగద్బంధు మొత్తం జగత్తన్నిటినీ కూడా రక్షిస్తూ ఉండేటువంటి వాడు మా స్వామి. ఇంకా మా స్వామి గురించి చెప్తూ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటూ వేదములే స్వామి యొక్క గొప్పతనాన్ని ఇంత అని కీర్తించలేకపోయాడు. భోజరాజు అంటాడు వాల్మీకి గీత రఘుపుంగవ కీర్తిలేశై తృప్తిం కరోమి కథమప్యధునా బుధానాం అంటాడు. అంటే వాల్మీకి చేత హాయిగా ఆయన గానం చేశాడు. ఎలా చేశాడు అంటే చాలా సుకరంగా చేశాడు ఆయన. రఘుపుంగవ కీర్తిలేశై ఆ రఘుపుంగవుడు రఘువంశరాజులందరిలో కూడా గొప్ప శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఆయన యొక్క కీర్తిలేశము అంటే కీర్తి చాలా గొప్పది, కానీ దాంట్లో చాలా కొద్ది దాన్ని తీసుకొని నేను అధునా బుధానాం తృప్తిం కరోమి అంటాడు భోజరాజు. అంటే అంత కొద్ది దాన్ని తీసుకుంటేనే ఇప్పుడున్నటువంటి అధునా ఈ లోకంలో ఉండేటువంటి వారందరికీ కూడా తృప్తిని కలిగింపజేయచ్చు. అంత గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు మా స్వామి. అంతేకాక మా స్వామి యొక్క రూపము చాలా గొప్పది, గుణము చాలా గొప్పది. చంద్రకాంతాననం రామం అతీవ ప్రియ దర్శనం రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్త అపహారిణం. అంటే మా స్వామి యొక్క రూపం చంద్రకాంతాననం రామం అంటే చంద్రుడి వంటి అంతేనా అంటే కాదు. చంద్రుడికే ఏదో చిన్న మచ్చలు లోపాలు ఉన్నాయంటే కాసేపు చూశాక ఇంకా చాలే అనిపిస్తుంది. కానీ మా స్వామిని చూస్తూ ఉంటే ఇంకా అలా ఎంతసేపు చూసినా సరే ఇంకా తనివి తీరకుండా స్వామిని అలా చూడాలనే అనిపిస్తుంది. అందువల్ల చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం. ఇంకా ప్రియదర్శనుడు అంటే చూడగానే చాలా ఆహ్లాదపరిచేటువంటి వాడు. ఎట్లా అంటే చాలా ఎక్కువ. ఎలా అయినా చేస్తాడు అంటే రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణ అంటే చూసేటువంటి వారందరికీ అంటే దేహం ఉన్నటువంటి వారందరికీ కూడా రూపము చేత గుణము చేత అంటే స్వామి యొక్క రూపం చాలా అద్భుతమైనది. అంటే అద్భుతమైన రూపం ఉన్నా అంటే బాహ్య సౌందర్యం మాత్రం బాహ్య సౌందర్యం చాలా గొప్పది. మరి అంతఃసౌందర్యం ఎలా ఉంటుంది అంటే ఆ స్వామికి ఉండేటువంటి గుణముల చేతే అది ప్రకాశించము. గుణములు కూడా స్వామికి చాలా గొప్పనైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి రూప ఔదార్య గుణై పుంసాం రూపము చేత ఔదార్యాది స్వామికి ఉండేటువంటి ఆ గుణముల చేత దృష్టి చిత్త అపహారిణం చూసేటువంటి వారి యొక్క దృష్టిని లాగేసుకుంటాట, చిత్తాన్ని కూడా లాగేసుకుంటాడు. అంటే రూపము చేత ఆ చూసేటువంటి వారి దృష్టి రాముడిని చూస్తే ఇంకా అలా చూడాలని ఇంకా అలా అదే ఛాసలో ఉండిపోతారు. ఆయన యొక్క గుణములని కీర్తిస్తే ఆ గుణములని కీర్తిస్తే వాళ్ళ యొక్క మనసు లాగేసుకుంటాడు. కాబట్టి రామదాసు గారు కూడా స్వామిని కీర్తిస్తూ నీ నామ రూపములకు నిత్య జయ మంగళం అని చెప్పి కీర్తిస్తారు. ఆయన అఖిలహేయ ప్రత్యనీకుడు కళ్యాణైక తానుడు ఇటువంటి గొప్ప గుణ సంపద రూప సంపద కూడా అంటే రూప సంపద ఇవన్నీ కలిగినటువంటి వాడు మా రాముడు. అంతేకాక మా స్వామి యొక్క నామం స్వామి నామాన్ని స్తుతిస్తే చాలు మనకి చాలా ప్రభావవంతమైనది. రా శబ్దోచ్చార మాత్రేణ
ముఖాన్ నిర్యాంతి పాతకాహ పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్. అంటే రా అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించడం చేత అంటే మన పెదుమలు రెండు కూడా ఇలా తెరుస్తూ పలకాలి రా అనటం వల్ల. అలా అనటం వల్ల మన మనస్సులో లోపల శరీరంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. పోనీ మళ్ళీ వచ్చేసిన ఉంటాయా అంటే మళ్ళీ లోపలికి వస్తాయి కదా. అంటే మళ్ళీ మా అనేటువంటి అక్షరం పలకాలంటే ఆ రెండు పెదుమల్ని కదపాలి మా అని ఉచ్చరించడం వల్ల. దాన్ని ఉచ్చరించడం వల్ల మళ్ళీ లోపలికి వచ్చేటువంటి వాటన్నిటినీ కూడా ఈ మా అనేటువంటి అక్షరం ఆపేస్తుందట. అంత గొప్ప నామ వైభవం కలిగినటువంటి వాడు. దీన్నే రామదాసు గారు కూడా రా కలుషంబులెల్ల బజలంబడ ద్రోచిన మా కబాటమై ఢీకొని ప్రోసు నిక్కమని ధీజుతులెన్న తదీయ వర్ణములుగైకొని భక్తిచే నుడువగానరుగాక విపత్పరంపరల్ దాగొనునే జగజ్జనుల దాశరథి కరుణాపయోనిధి అంటూ కీర్తిస్తారు. అంతేకాక మా స్వామి నామం హరుణకున విభీషణున కద్రిజకున్ తిరుమంత్ర రాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై పరగిన జట్టి మీ పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అంటూ కీర్తిస్తారు. హరుణకు అంటే శివుడు, పరమశివుడు నిరంతరం ఆయన రామనామాన్ని జపిస్తాడట. మరి రాముడు త్రేతాయుగంలో పుట్టాడు కదా, మరి పరమశివుడు ఎప్పుడో ముందు నుంచి ఉన్నటువంటి వాడు. మరి ఆయన రామనామం జపించడం ఏమిటి అంటే సాక్షాత్తుగా వైకుంఠంలో ఉండేటువంటి నారాయణుడికే రాముడు అనేటువంటి పేరు. అంటే రమయా సహ విహరతే ఇది రామ, రముక్రీడాయాం అనేటువంటి ధాతువు చేత వైకుంఠంలో లక్ష్మీదేవితో కూడి ఉండేటువంటి వాడు కాబట్టి ఆయనకు రాముడు అని పేరు. అంతేకాక రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామ పదే న్యాసౌ పరబ్రహ్మాభిధీయతే. సాక్షాత్తుగా పరబ్రహ్మే ఆయన అని తెలిపేటువంటి గొప్పనైనటువంటి నామం రామనామం. అటువంటి రామనామాన్ని పరమశివుడు నిరంతరం జపిస్తూ ఉంటాడు. ఆయనకి ఉండేది అంతేనా అంటే విభీషణుడు, అద్రిజ అంటే పార్వతీదేవి, వాళ్ళందరికీ కూడా తిరుమంత్ర రాజమై, వాళ్ళందరికీ తిరుమంత్రం అంటే అష్టాక్షరీ మంత్రం. అటువంటి తిరుమంత్ర రాజమై అంటే అష్టాక్షరీ మంత్రం, ఈ రామ మంత్రం చెప్తూ తారకనామం అనే కీర్తనలో ఏకో నారాయణుడన్నా అంటూ కీర్తిస్తారు రామదాసు గారు. అర్తిహరించు చుట్టమై పరగి కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తిహరించు చుట్టమై. కరికి అంటే గజేంద్రుణ్ణి రక్షించినటువంటి నామం. అహల్యాదేవి ప్రార్థిస్తే అహల్యాదేవి నిరంతరం జపం చేసింది. తన పాద స్పర్శ చేతనే ఆమెకి పునః మళ్ళీ ఆమె యొక్క స్వస్వరూపాన్ని ఆమెకు ప్రసాదించినటువంటి గొప్ప నామం. ఇటువంటి గొప్ప నామం కలిగినటువంటి వాడు మా రాముడు. ఆ రామనామ వైభవం. అంతేకాక ఈ అహల్యాదేవి ఈ రామపాద రజస్సు చేత ఆమె మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందింది. రామస్య పాద రజస ప్రకృతిం ప్రపేదే అంటూ కీర్తిస్తారు. అటువంటి గొప్ప నామ వైభవం కలిగినటువంటి వాడు మా స్వామి. మరి మీ అమ్మవారికి అటువంటి వైభవం ఉన్నదా తెలపండి. అమ్మవారి వైభవం చెప్పాలి అని అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా సర్వము తానే అయింది అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు అవతారంలో సీతమ్మగా ఉండి జనక మహారాజు దగ్గర తాను ఒదిగి ఉంది. రేపు కళ్యాణం జరగబోతోంది ఆవిడకు. అలా ఉండేటువంటి స్థితిలో ఆమెకు తగిన వరుడి కోసం జనక మహారాజు అన్వేషిస్తూ ఉన్నాడు. పతి సంయోగ సులభం వయో దృష్ట్వాచ మే పిత అని ఆమె చెప్తుంది సీతమ్మవారు. అనసూయతో చెప్పేటప్పుడు, తన వృత్తాంతాన్ని చెప్పేటప్పుడు సీతమ్మవారు అనసూయాదేవితో అంటోంది, రాముడికి నాకు వివాహం కాకముందు జనక మహారాజు చింతామాపేదిరే. చాలా మనసులో ఇంట్లో ఒక కూతురు ఉన్నప్పుడు ఆ కూతురికి పెళ్లి కాకపోతే తండ్రి ఎలా బాధపడతాడో అలాంటి బాధను జనక మహారాజు అనుభవిస్తున్నాడు. నిజానికి మగవాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు కష్టంగానే ఉన్నాయి. ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు సరే, ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు ఆ రోజుల్లో కష్టంగా ఉండేవి అనుకునేవాళ్ళం.
ఇప్పుడు మగవాళ్ళని చూసి కూడా వీళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుందో అని బాధపడాల్సిన స్థితి వస్తుంది. అంటే మగవాళ్ళని చూసి బాధపడాలి, ఆడవాళ్ళని చూసి బాధపడాలి. కానీ మగవాళ్ళ విషయంలో మనకేం ధైర్యం అంటే, అమ్మాయి మన ఇంటికి వస్తుంది కదా, అబ్బాయి మన దగ్గరే ఉంటాడు కదా, ఏం పర్వాలేదు అని ఒక ధైర్యం. కానీ అమ్మాయి విషయంలో అలా ఉండదు. నిజానికి ఇంట్లో కళకళలాడుతూ ఒక అమ్మాయి చక్కని కాళ్ళ గజ్జలతోటి అలా తిరుగుతూ ఉంటే ఆ ఉండే కళే వేరు. ఎంతమంది మగపిల్లల్ని కన్నా ఏమిటి ప్రయోజనం? ఒక అమ్మాయి ఉంటే చాలు. అది స్త్రీల్లో ఉండేటువంటి ఒక గొప్పతనం. అలాంటి ఒక పరిపూర్ణమైనటువంటి స్త్రీత్వం కలిగినటువంటి సీతమ్మ వారిని చూసి జనక మహారాజు ఈమెకి ఎవరినిచ్చి వివాహం చేయాలి, ఎవరికి కన్యాదానం చేయాలి అని బాధపడుతున్నాడు. అలా బాధపడుతూ ఒక పరీక్ష పెట్టాడు. ఎందుకు బాధపడాల్సి వచ్చిందో కూడా చెప్పారు. సీతమ్మ వారిట శివధనుస్సు మీద గుర్రపు స్వారీ నేర్చుకుందిట. అంటే చిన్నప్పుడు మనం పిల్లలు ఆడుకునేటప్పుడు గుర్రమాట ఆడుకుంటారు, ఏనుగాట గుర్రపాట ఆడుకుంటుంటారు కదా. వాళ్ళకి చనువుగా ఉండే తాతల మీదో తండ్రుల మీదో ఎవరి మీదో ఎక్కి కూర్చొని ఆడుకుంటుంటారు. అలాగే సీతమ్మ వారు శివధనుస్సు మీద ఆడుకుందిట. ఈ విషయాన్ని ఆనందరామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తారు. అలాగ శివధనుస్సుతోటి ఆడుకున్నది సీతమ్మ. మరి శివధనుస్సుతోటి చిన్నతనంలోనే ఆడుకున్నటువంటి సీతను ఇప్పుడు పెళ్లి వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలంటే ఆ శివధనుస్సును చూసి కాస్త ఎక్కువ పెట్టగలిగిన వాడు ఉండాలి కదా అని అలాంటి వాడి కోసం ఎదురు చూశాడు ఆయన. ఎంతోమంది వచ్చారట. రామాయణంలో చెప్పలేదు కానివ్వండి, ఆనందరామాయణంలో చెప్తారు వాల్మీకి మహర్షి. అది కూడా ఆనందరామాయణం కూడా వాల్మీకి మహర్షి రాశారు. ఆయన చెప్తున్నారన్నమాట. ఎవరెవరు వచ్చారు, ఎంతమందో రాజులు వచ్చారు. రేపు కళ్యాణం కదా, ఎంతోమంది వచ్చారు. ఎవరికి వాళ్ళకి సీతమ్మ వారు నాకు కావాలి నాకు కావాలి అదే ఆలోచన. అందుకోసమని ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఈ శివధనుస్సుని ఎక్కువ పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఆ ఎక్కువ పెట్టడం కోసమని ఎవరికి వాళ్ళు ప్రయత్నించారట. ఎంతమంది ప్రయత్నించారో చెప్పి రావణాసురుడు కూడా అక్కడికి వచ్చాడన్నారు ఆయన. ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది అని అంటే, రావణాసురుడి గుణాల గురించి చెప్తూ కొంతమంది ఉద్దేశం ఇప్పుడు ఈ మధ్యకాలంలో రావణాసురుడు కూడా చాలా నైస్ పర్సన్ అండి, ఒక్కటే ఆయన దగ్గర ఉన్న గుణం, ఆయన చాలా నైస్ పర్సన్, చాలా మంచివాడు, ఆయన ఎన్ని చదువుకున్నాడు, వేదాలకి ఘనాలు చెప్పాడు, అవి చెప్పాడు ఇవి చెప్పాడు, చాలా మంచివాడు రావణాసురుడు, ఏం తక్కువ వాడేం కాదు ఆయన అని విమర్శిస్తారు చాలామంది విమర్శకులు. కానీ రావణాసురుడు చాలా తెలివితేటలు కలిగినటువంటి అడ్మినిస్ట్రేటర్ అని మనకి ఆనందరామాయణంలో చెప్తారు. ఆయన భంగపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయిట. ఆయన రావణాసురుడు అన్ని చోట్ల విజయాలే పొందల, వాలి దగ్గర భంగపడ్డాడు. ఇది రామాయణంలో కూడా చెప్పారు. వాలిని ఎదుర్కోవాలని అనుకొని రావణాసురుడు చాలా ప్రయత్నాలు చేసినా వాలి చేతనే చన్నులు తిన్నాడు ఆయన. అది రావణాసురుడి పరాక్రమం. అలాంటి వాడు అనమాట. అంతేకాదు, రాముడి కంటే ముందు ఉండేటువంటి ఒక రాజు ఉన్నాడు, అనరణ్యుడు అని, సూర్యవంశంలోనే పుట్టాడు. అతని చేతిలో కూడా ఓడిపోయాడు రావణాసురుడు. ఇది ఉత్తరకాండలో రామాయణంలో చెప్తారు. అతను అన్నాడు, ఇప్పుడు నేను చంపను, నా వంశంలో పుట్టేటువంటి వాడు నిన్ను సంహరిస్తాడు అని చెప్పాడు ఆయన కూడా. ఇలాగా రావణాసురుణ్ణి చంపడం కోసమని ఎంతమంది కూడా ఉన్నప్పటికీ బ్రహ్మదేవుడి రావణాసురుడు అంటే వరాలు ఉన్నాయి, ఆయన ఎవరు ఏం చేయలేరు కాదండి. ఎప్పుడు కూడా మనకి చెప్తారు చూడండి, మన దగ్గర ఎవరన్నా మన ఆలయానికి వచ్చారనుకుందాం, ఒక చిన్న ఉదాహరణ, దర్శనానికి వచ్చారు. దర్శనానికి రావడంతో మన దగ్గరికే వస్తే పర్వాలేదు, మన దగ్గరికి రాకుండా ఫలానా స్థానాచార్యుల గారికి అక్కడ చాలా పలుకుబడి ఉంది భద్రాచలంలో అని సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళిపోయి, లేదు ఈవో గారి దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి నాకు దర్శనం ఫ్రీగా ఏదో చేయాలి అని అంటే, ఈవో గారు ఏం చేస్తారంటే ఒక్కొక్కప్పుడు ఆయనకు ఉండేటువంటి అధికారం, ఆయనకు ఉండేటువంటి సమయం సందర్భం ఉంటాయి. ఆయన ఎవరివయ్యా నువ్వు అంటే, నాకు స్థానాచార్య గారు బాగా తెలుసండి దర్శనం. స్థానాచార్య గారు లేదు, ఎవరు లేదు. స్థానాచార్య గారు కూడా ఈవో గారికి సబార్డినేటే కదా, అదేం లేదు వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోమన్న తర్వాత స్థానాచార్య దగ్గరికి వచ్చాడు ఆయన. వస్తే ఇప్పుడు స్థానాచార్య గారికి ఒక సంకటం,
నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఈవో గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన కాదన్నాడు. కాదన్న తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను తీసుకువెళితే ఈవో గారి దగ్గర చెడైపోతాను, తీసుకువెళ్ళకపోతే ఈయన దగ్గర చెడవుతాను. అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈ సందర్భంలో ఈవో గారి మాటే వింటే స్థానాచారులు విన్నట్టుగా ఉండి, ముందు ఈవో గారు వెళ్ళిపోయేంత వరకు ఇక్కడ ఒక కాసేపు నువ్వు గంట సేపు ఉండు, నువ్వు తర్వాత ఆలోచిద్దామని చెప్పాలి. అప్పుడు ఈవో గారి మాటకి ఒక గొప్పతనం వస్తుంది. ఇలాగా బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు, నీకు వీళ్ళతోటి చావు ఉండదు, వాళ్ళతోటి చావు ఉండదు, ఇవన్నీ చెప్పాడు. బ్రహ్మదేవుడి వరంలో, ఆయన సృష్టిలో ఉండేటువంటి వాడు అందరూ ఒకవేళ శక్తి ఉన్నప్పటికీ ఆయన మాటను గౌరవించాలి. విష్ణువుగానే నేరుగా రావణాసురుణ్ణి చంపేటువంటి శక్తి ఆయనకున్నది. కానీ బ్రహ్మదేవుడు అలా చెప్పల, దేవతల చేత చావు రాకూడదు అంటే విష్ణువు కూడా దేవతే కదా, ఆ విష్ణువు ద్వారా చావు రాకూడదు. విష్ణువు సంహరిస్తే బ్రహ్మ మాట ఏమైపోవాలి. అందుకని ఆయన మాట మంచి అడ్మినిస్ట్రేటర్ అనమాట ఆయన విష్ణువు. అందుకని ఆయన మాట గౌరవిస్తూ ఆయన ఏం చేశాడు, రాముడిగా అవతరించాడు. అవతరించి ఆ రావణాసురుణ్ణి సంహరించడం జరిగింది. కానీ అనేకమైనటువంటి చోట్లలో ఈ రావణాసురుడు భంగపట్టడం జరిగింది. అలాంటి వాడికి మొదటి నుంచి ఒక దుర్గుణం ఏంటంటే, కౌసల్యను కూడా అపహరించుకుని వెళ్ళాడు ఆయన. ఆనందరామాయణం ప్రకారం కౌసల్య దశరథుల యొక్క వివాహం సందర్భంలో వాళ్ళిద్దరికీ వివాహం కావాలి. బ్రహ్మదేవుడిని అడిగట, కౌసల్య దశరథుల కుమారుడు వల్ల నీకు చావు ఉంటుంది అని చెప్పాడు ఆయన. చెప్పగానే వీళ్ళిద్దరికీ పెళ్లి కాకుండా ఉంటే బాగుంటుందని కౌసల్యని దశరథుల్ని ఇద్దరిని బంధించి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత అలాగా చివరికి ఏదో రకంగా వాళ్ళిద్దరికీ వివాహం అయిందనుకోండి. ఇవన్నీ కూడా ఆనందరామాయణంలో చెప్తూ రావణాసురుడు సీతా స్వయంవరానికి కూడా వచ్చాడు. వచ్చి అక్కడ ఆ ధనుస్సుని తాను ఎత్తుదాం అనుకొని సాధ్యపడక ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోతే అప్పుడు ఇంకా రాముడి సంగతి చూడాలి. అక్కడ పరిస్థితి చూస్తే ఎవరికి వాళ్ళకి జనక మహారాజుకి ఎంత ఆందోళన అంటే, ఇంత గొప్ప గొప్ప వీరులు కూడా ఎవరికి సాధ్యపడటం లేదు. ఆ విశ్వామిత్రుడితో వచ్చినటువంటి వీళ్ళిద్దరూ రామలక్ష్మణులిద్దరూ బాలకులు, వీళ్ళిద్దరు ఎక్కువ పెడతారా ఎక్కువ పెట్టలేరా? చాలా సౌకుమార్యంగా కనిపిస్తున్నారు, వీళ్ళు చాలా నైస్గా ఉన్నారు. వీళ్ళు ఆ శివధనుస్సుని ఎక్కువ పెట్టడం ఎలాగా, నా కూతురికి ఎలా వివాహం అవుతుందని భయపడుతున్నట్ట. అటువంటి సందర్భంలో విశ్వామిత్రుడిని అడిగాడు జనక మహారాజు. ఏమనంటే, మహర్షి మీరు తీసుకొచ్చారే ఈ పిల్లల్ని, వీళ్ళ కోసమని ఈ పందెం పెట్టాను నేను, అంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎక్కువ పెట్టగలరా? రావణాసురుడు కూడా ఎత్తలేకపోయాడు కదా అని అంటే, అప్పుడు ఆయన అన్నట్ట చెప్తారు, త్యాగరాజస్వామి వారు చెప్తారు, మునికను సైగ తెలిసి శివధనువును విరిచే సమయమున త్యాగరాజనుతు త్యాగమున సమయమున త్యాగ వినుతుని మోమున చెలగే అలకలల్ల లాడగగని ఆరాణ్ముని ఎటు పొంగేను అలకలల్ల ఆడా అని ఆ ముని కను సైగ చేశాడు. వెంటనే దాన్ని తీసుకున్నాడు. విరిచే సమయమున అన్నారు కదా, నిజంగా విరవాలని అనుకోలేదుట. రావణాసురుడి మీద పడున్నటువంటి ఆ శివధనుస్సుని ఇలాంటి పేపర్ వెయిట్ లాగా ఉంది. అది రావణాసురుడు కింద పడిపోయాడు. పేపర్ ఎగిరిపోకుండా వెయిట్ ఎలా అయితే ఉందో రావణాసురుడి మీద ఆ ధనుస్సు అలా ఉంది. అలా ఉండేటువంటి ధనుస్సుని రాముడు ఇలాగ ఎత్తాడు అవలీలగా. బతికిపోయాం అనుకున్నట్ట రావణాసుడు. బతికిపోయాం అనుకొని 20 చేతులతో 10 తలకాయలతో అవతలకి వెళ్ళిపోయాడు, పారిపోయాడు కనిపించకుండా. అప్పుడు ఆ ధనుస్సుని ఇలా తీసుకున్నాడు. అంత చిన్న పిల్లవాడుగా ఉండేటువంటి రాముడు, బాల్యంలో ఉండేటువంటి రాముడు ధనుస్సుని అవలీలగా ఎక్కుపెట్టి దాన్ని పట్టుకునేటప్పటికీ అది విరిగిపోయింది. సీతకి మళ్ళీ భయం పుట్టింది. ఆవిడ చాలా సుకుమారి కదా, సీతకు కాదు జనక మహారాజుకి భయం పుట్టింది. సీతమ్మ చాలా సుకుమారి, రాముడు అలా పట్టుకోగానే విరిగిపోయింది కదా ఆ ధనుస్సు, ఇలాంటి వాడి దగ్గర సీతమ్మ ఎలా ఉండగలదు అని.
అని సందేహం జనక మహారాజుకి. ఆ సందేహాన్ని మీరు ఎలా తీర్చగలరు? అంటే సీతమ్మ వారి వైభవం చెప్దామని కూర్చున్నటువంటి మీ చేతే మా రామ వైభవం ఆకర్షించబడింది. దీన్నే భోజరాజు గారు కూడా అంటారు, రామే బాహుబలం వివృణ్వతి ధనుర్వంశే గుణారోపణం మాభూత్ కేవలమాత్మనా తిలకితే వంశేపి వైకర్తనే ఆకృష్టం నితరాం తదేవన పరం సీతా మనోభిద్రుతం భంగస్తస్య నకేవలం క్షితిభుజాం దోస్తంభదంభస్య చ. రాముడు రెండు ఎక్కువ పెట్టాట. ఒకటేంటంటే ఈ శివధనుస్సుని భంగం చేయడం కోసం ఆ ధనుస్సుని ఎక్కువ పెట్టాట. అంతేకాక తన గుణాలన్నిటినీ కూడా ఆ సూర్యవంశం దాని యందు తనకున్నటువంటి గొప్ప గుణాల చేత కీర్తింపబడ్డాడు. ఆ తర్వాత రెండు లాగాట గట్టిగా. ఒకటేంటంటే ఆ ధనస్సుని చేయడం కోసం ఆ వింటి నారిని గట్టిగా లాగి దానికి కట్టాలి కాబట్టి అలా లాగాట. ఇంకోటి సీతమ్మ వారి మనస్సుని మొత్తం ఆకృష్టం నితరాం తదేవన పరం సీతా మనోభిద్రుతం. అలా అక్కడ అమ్మవారు స్వయంవరంలో ఉండి చూస్తున్నటువంటి అమ్మవారి మనస్సును కూడా చాలా బలంగా లాగేసేట స్వామి. అది మా స్వామి గొప్పదనం. అంతేకాక భంగ అంటే కేవలం శివధనస్సు భంగం కాదండి, అక్కడ ఉండేటువంటి ఆ రాజుల యొక్క భుజబలం అనేటువంటి వాళ్ళకు ఉండేటువంటి గొప్ప గర్వం. అంటే నాకు చాలా బలం ఉంది, చాలా బలం ఉంది అని విర్రవిగేటువంటి ఆ రాజులకు ఉండేటువంటి ఒక భుజబల గర్వాన్ని కూడా ఆయన ఒక్క పెట్టున ఒకే మాట కేవలం శివధనుర్భంగంతో పాటు ఆ రాజుల భుజబలాన్ని కూడా భుజబల దర్పాన్ని కూడా భంగపరిచాడు. అటువంటి గొప్పవాడు మా రాముడు. అందువల్లే మీరు కూడా ఇప్పుడు సీతమ్మ వారి వైభవం చెప్దామని కూర్చున్నటువంటి మీ చేత కూడా మా రామ వైభవం చెప్పబడింది. మా రాముడు మీ మనస్సును కూడా లాగేశాడు ఇటువైపు. అంత గొప్పవాడు మా రాముడు. రాముడి వైభవం చెప్పడం కాదు, రాముడు చాలా కఠినుడేమో అనిపిస్తుంది, చాలా సుకుమారురాలైనటువంటి సీతమ్మ వారిని చక్కగా చూసుకుంటాడా అని సందేహం. సరే, దాన్ని ఒక రకంగా మీరు తీర్చారనుకోండి, ఆయన చాలా చక్కగా చూసుకుంటాడు. ఎందుకంటే సచ నిత్యం ప్రశాంతాత్మ మృదు పూర్వంతు భాష్యతే. ఆయన ఎప్పుడు నిత్యం చాలా ప్రశాంతమైన హృదయంతో, చాలా ప్రశాంతాత్ముడు అంటాడు వాల్మీకి స్వామిని కీర్తిస్తూ. అంటే ఆయన తనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంతఃశత్రువులుగా ఉండేటువంటి వీటన్నిటినీ కూడా జయించినటువంటి వాడు కావటం చేత ఎప్పుడు కూడా అంటే ఆందోళన పడేటువంటి పరిస్థితి ఉన్నా, తనని ఎవరైనా దూషించినా, తన మీద మూకుమ్మడిగా దండయాత్రలు లాంటివి చేసినా ఏమాత్రం కలత చెందకుండా ఒక నిర్భయంగా చాలా ప్రశాంతంగా ఉంటాడట. కానీ వాళ్ళందరినీ కూడా ఎదుర్కొంటాడు ఎప్పుడు అంటే తనను ఆశ్రయించిన వారి కోసం. అదేగాక చాలా మృదు స్వభావం కలిగినటువంటి వాడు స్వామి. అంటే తను మాట్లాడితే ఎదుటివాడు తన మాట వల్లే ఎదుటివాడు ఎక్కడ కలత చెందుతాడో అని చాలా సున్నితంగా వాడిని ఏమాత్రం కష్టపెట్టకుండా చాలా లాలిత్యంతో మృదువుగా మాట్లాడతాడట. అంతేకాకుండా చక్కగా పూర్వభాషీచ రాఘవ. అంటే ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎప్పుడు కూడా ఎదుటివాడు మాట్లాడితే మనం మాట్లాడచ్చు కదా అనుకుంటారు సాధారణంగా. అంటే నేను మాట్లాడితే ఎక్కడ తక్కువైపోతానో అని కాకుండా, అదే కాకుండా ఒక గొప్ప చక్రవర్తి కుమారుడిగా ఉన్నటువంటి ఆ రాముడు కూడా తను గొప్ప విజయయాత్ర చేసి వచ్చినప్పుడు కూడా అంటే మంచి విజయయాత్ర చేసి వచ్చేటప్పుడు ఒక రకమైనటువంటి గర్వం ఉంటుంది సాధారణంగా. కానీ అటువంటి స్థితిలో ఒక అలసటతో కూడి ఉండేటువంటి స్థితిలో కూడా సామాన్య ప్రజలు ఎవరైనా కనబడితే వారి పేరుతో వారిని చక్కగా చాలా ఆత్మీయంగా వాళ్ళని సంబోధించేటువంటి ఒక గొప్ప లక్షణం కలిగినటువంటి వాడు మా రాముడు. అటువంటి సీతమ్మ వారు ఎలాగైతే సుకుమారియో రాముడు అలాంటి సుకుమారుడే అని మనకు చెప్తారు. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్లమ మాదధానౌ కాంతావవాంగ్మనస గోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని సీతమ్మ వారు ఆ రాముడి పాదాలు ఒత్తుతుండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒత్తినా ఆమె సుకుమారి, రాముడి పాదాలు ఇంకా సుకుమారమైనవి. ఆవిడ కూడా భయపడుతూ ఒత్తుతుందిట. అంటే అట్లాంటి సౌకుమార్యం కలిగిన వాళ్ళని తెలిసింది మాకు. కనుక సీతమ్మ వారి సౌకుమార్యానికి తగ్గట్టుగా రాముల వారి సౌకుమార్యం కూడా ఉంది. రేపు మనకు కళ్యాణం కాబోతోంది. ఆ కళ్యాణం వైశిష్ట్యం ఏమిటంటే
జగత్తునకు సీతారామ తత్వాన్ని బోధించేటువంటి రోజు రేపు. శ్రీరామనవమి అని అంటేనే శ్రీరాముడు అవతరించాడు. అయితే ఏమిటి, శ్రీరాముడు అవతరిస్తే ఏం జరిగింది అంటే, శ్రీరాముడు అవతరించినటువంటి రోజునే కళ్యాణం చేసేటువంటి విధానం అది ఆగమ సంప్రదాయం అయినప్పటికీ, సంప్రదాయం పక్కన పెడితే శ్రీరామనవమి నాడు ఆ జయంతి చేయాలి కదా. సీతారాముల కళ్యాణాన్ని భద్రాచలంలో ఎందుకు చేస్తున్నారు అంటే, శ్రీరాముడు పుట్టడం కంటే సీతమ్మ వారితో కలిసి ఉండడం జగక్షేమం. శ్రీరాముడు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత. త్యాగరాజస్వామి వారు చెప్తారు, మా జానకి చట్టపట్టగా మహారాజు వైతీవి, మా జానకి చట్టపట్టగా. మహారాజు రాముడు మహారాజు అయ్యాడంటేనే సీతమ్మ వారి చలవ అంటే సీతమ్మ వారి గొప్పతనం చెప్పాలి నేను. సీతమ్మ వారి చలవ అలాంటిదన్నమాట. ఆయనకి ఎప్పుడు మనం చెప్తారు కదా, ఏమండి ఆవిడ వచ్చిన వేళా విశేషం, ఆ వేళా విశేషం వల్ల కలిసి వచ్చింది. రాముడికి కలిసి వచ్చింది అని అంటే సీతమ్మ వారి వల్ల కనుక రామదాసు గారు శ్రీరామనవమి అని అంటే రాముడి జన్మ నక్షత్ర తిథి అది చేస్తే ఏంటి ప్రయోజనం, సీతమ్మ వారు వచ్చిన రోజే రాముడికి పుట్టినరోజు అని సీతమ్మ వారి కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు. ఆగమశాస్త్రం పక్కన పెట్టండి, దాంట్లో ఉండే వైశిష్ట్యం అది. సీతారాముల కలయిక వల్ల జగత్ కళ్యాణం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, రామాయణ కథ ప్రకారము పురాణాల ప్రకారము సీతారాముల కళ్యాణం రేపు జరగల. శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయమని ఏ ధర్మశాస్త్రము చెప్పల. ఏ ధర్మశాస్త్రంలోనూ సీతారాముల కళ్యాణం ఆ రోజు చేయాలని లేదు. శ్రీరామనవమి నాడు ఏం చేయాలి అనంటే ఆయన జన్మదినోత్సవం చేయాలి. ఏం చేయాలో కూడా ధర్మశాస్త్రంలో చెప్పారు, ఎలాగా ఆ ఉత్సవాన్ని నిర్వహించాలో కూడా చెప్పారు. కానీ రామదాసు గారు వాటినన్నింటినీ పక్కన పెట్టి అసలు జగత్తంతా సుభిక్షంగా ఉండాలంటే ఏం జరగాలి అంటే, రాముడు ఉన్నాడంటేనే రాముడి కంటే ముందే సీత ఉంది, అందుకని సీతారాముల కళ్యాణం జరగాలి, అది లోక కళ్యాణకారకం అని రామదాసు గారు ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి అని అంటే సీతారాముల కళ్యాణమే శ్రీరామనవమి ఉత్సవం. ఆ విధమైనటువంటి ప్రసిద్ధి భద్రాచలం ద్వారానే లోకమునకంతా తెలిసింది. ఇది భద్రాచలంలోనే ఒంటిమిట్టలో ఎప్పుడు కళ్యాణం అనంటే శ్రీరామనవమి నాడు కాదు కళ్యాణం. ఒంటిమిట్టలో కళ్యాణం పూర్ణిమ నాడు కళ్యాణం. ఎప్పుడైనా చేయొచ్చు కళ్యాణం, నిత్య కళ్యాణం చేసుకుంటున్నాం కదా, ఎల్లప్పుడూ కళ్యాణం చేసుకుంటూ ఉండొచ్చు. అదేంటండి అంటే అర్చామూర్తులైనటువంటి సీతారాములకి ఎప్పుడైనా ప్రతి నిమిషం కళ్యాణం చేయొచ్చు. యజమానికి ఎప్పుడు తోస్తే అప్పుడు కళ్యాణం చేయొచ్చు. కానీ కళ్యాణం అనేటువంటిది నిజమైన కళ్యాణం ఎప్పుడు అంటే శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణమే లోక కళ్యాణం అని చెప్పినటువంటి వారు, ఆదర్శప్రాయంగా నిర్వహించినటువంటి వారు రామదాసు గారు కనుక భద్రాచలానికి ఇంత గొప్ప కీర్తి ఏర్పడింది. ఆ సీతారాముల కళ్యాణము గురించే శివధనుస్సుని భంగం చేయడం ఏమిటండి? చాలామందికి ఇప్పుడు నాకు సందేహమే, శివధనుస్సు ఏ సామాన్యమా? శివుడు పట్టుకున్న ధనుస్సు కదా, పినాకో జగవంధను, పినాకి అని పేరు శివుడికి. ఆయన పట్టుకున్నటువంటి ధనుస్సులకు అన్నిటికీ పినాకమనే పేరు. విష్ణువు యొక్క ధనుస్సుకు శారంగం అని పేరు. ఆ విష్ణువు రాముడుగా అవతరించినా దానికి శారంగం అనే పేరు. ఈ మధ్యకాలంలో ఎవరో అన్నారు, మొన్న ఎప్పుడో వ్యాసం చూశాను, ఒక వ్యాసం, దాంట్లో కోదండము అని పేరు అన్నారు. కోదండం రాముడి పట్టుకున్న ధనుస్సుకి కోదండం, కోదండం అంటే ఏ ధనుస్సుకైనా కోదండం అని పేరు. ధనుస్సు అంటే కోదండం అన్నారు. అందుకనే భూరి భూధర కోదండ మూర్తి ధ్యేయ స్వరూపిణి అని శివుడి పట్టుకున్నటువంటి మేరు ధనుస్సును కూడా కోదండం అని సంభావించాడు అగస్త్య మహర్షి. కనుక కోదండం అంటే రాముడు పట్టుకున్న ధనుస్సుకి కోదండం అని పేరు కాదు, ధనుస్సుకే కోదండం అని పేరు. ఆ కోదండం పట్టుకున్నాడు కనుక ధనుర్రాముడు అంటే బాగుండదని కోదండరాముడు అన్నారు. అంతే. ఆ కోదండరాముడైనటువంటి రామచంద్రమూర్తి గొప్పతనం తెలిసింది ఆ శివధనుస్సును భంగం చేయడం వల్ల. అంటే శివుడు పట్టుకున్నటువంటి ధనుస్సును భంగం చేస్తే రాముడి గొప్పతనం ఏం తెలుస్తుంది? ఎలా తెలుస్తుందా? ఎలా కుదురుతుందా?
అంటే శివుడు తక్కువ రాముడు ఎక్కువనా, లేకపోతే శివుడు తక్కువ విష్ణువు ఎక్కువనా, ఏంటి అక్కడ చూపించింది అంటే పరమాత్మ తత్వమును బోధించాలి అని వాల్మీకి మహర్షి యొక్క అభిప్రాయం. పరమాత్మ ఎవరు అనంటే అమ్మవారితో కూడినటువంటి స్వామియే పరమాత్మ. ఆయన శివుడు పార్వతియా, విష్ణువు లక్ష్మీదేవియా, బ్రహ్మ సరస్వతులా నువ్వు ఎవరైనా అనుకో, కానీ లక్ష్మితో కూడినటువంటి విష్ణువే పరమాత్మ, పార్వతితో కూడినటువంటి శివుడు పరమాత్మ, సరస్వతితో కూడినటువంటి బ్రహ్మ పరమాత్మ. ఇది ఎలా తెలియాలి అంటే కళ్యాణం వల్లే తెలియాలి. కనుక సీతతో కూడినటువంటి రాముడే ఈ జగత్తు కళ్యాణకారకుడు. రాముడు పుట్టాడు అనంటే రాముడి కంటే ముందే సీత ఉండాలి అని అనుకొని సీతారాములు అంట, రామసీతలు అనం కదా ఎంతైనా, అలా సీతారాములు అనేట్లుగా చేయించుకోవాలి అని ఆ కళ్యాణ ఘట్టం తెలియడం కోసమని విరిచి చూపించారట అక్కడ. ధనుస్సు విరిచిపెట్టడం, విరవడం అంటే ఏమిటి అంటే ధనుస్సు విరిస్తే పరమాత్మ తత్వం బయటపడింది అంటే విరగొట్టి చెప్పడం అంటాం కదా. ఏదైనా మాట చెప్పినప్పుడు కూడా ఆ మాట దాంట్లో ఉండే అర్థం చెప్పారండి అంటే విరిచి చెప్పారండి, పదాలు విరిచి చెప్పారు అని అంటాం. శ్లోకం అంతా ఉంటే శ్లోక పదాలు విరిచి చెప్పారు. అలాగా పరమాత్మ తత్వాన్ని శివధనుస్సుని విరిచి చూపించినటువంటి వారు వాల్మీకి మహర్షి. కనుక అక్కడ శివధనుర్భంగము అని అంటే ధనుస్సుకి ఓంకారం అని పేరు. ప్రణవో ధను శరోహ్యాత్మ బ్రహ్మత లక్ష్యముచ్యతే అప్రమత్తేన భేత్తవ్యం అని ఉపనిషత్తు చెప్తోంది. కనుక ధనుస్సుకి ప్రణవము అని పేరు, ఓంకారమునకే ధనుస్సు అని పేరు. ఆ ఓంకారంలో అర్థాన్ని విరిచి చెప్పారట. ఏమిటి విరచడం అంటే ధనుస్సుని విరగొట్టడం. ఆ ధనుస్సుని విరవడం అంటే ఏంటి, ఓంకారాన్ని విరిచి చెప్పారు. ఏమిటది, అకారము ఉకారము మకారము, 3 అక్షరాలు ఓంకారంలో ఉన్నాయి. అకారం ఎవరు, రామచంద్రమూర్తి. ఉకారం ఎవరు, సీతమ్మ వారు. మకారం ఎవరు, జీవాత్మలు అని ఆ విరవడంలో ధనుస్సు 3 రకాలుగా ఉంటుందట. 2గా విరిస్తే దానికి ఉండేటువంటి అల్లెతాడు ఒకటి, అటు అటు 2 వైపులా 2 ముక్కలైపోయింది. 2 ముక్కలతో కలిపేటువంటి ఆ అల్లెతాడు. ఈ అల్లెతాడు అనేటువంటి వాడు పరమాత్మ లేదు, ఈ అల్లెతాడు అనేటువంటిది ప్రకృతి. ఒకవైపు విరిగినటువంటిది పరమాత్మ, ఇంకొక వైపు విరిగినటువంటి ముక్క జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మను కలిపేటువంటి అల్లెతాడు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి సీతమ్మ వారు అని చెప్పడమే శివధనుర్భంగంలో ఉండేటువంటి ఉద్దేశం. కనుక ఆ శివధనుర్భంగమై సీతా కళ్యాణం అయింది అంటే అర్థం, సీతా కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం అని అంటేనే ఓంకార దర్శనం. ఓంకారం ఓంకారం అంటామే, అది ఒక మంత్రంగానో, అది కేవలం హిందువుల హక్కు కాదన్నారు. ఎవరైనా ఎక్కడైనా దాన్ని జపించవచ్చు. కనుక అలాంటి ఓంకారమును దర్శింపజేయటం అంటే కళ్యాణాన్ని చూడటం. అలాంటి కళ్యాణోత్సవం మనం రేపు నిర్వహించుకోబోతున్నాం. ఇటు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి లోకమాత అయినటువంటి సీతమ్మ వారికి జగన్నాథుడైనటువంటి ప్రోద్యమానే జగన్నాథం దేవాసుర నమస్కృతం. ఇది రేపు రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు వాల్మీకి అంటారు, కౌసల్యా శుశుభేతేన పుత్రేణ ఆమిత తేజస. కౌసల్య ఆ రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావం వలన గొప్ప తేజస్సు కలిగింది అయింది ఆవిడ. ఆయన ఎవరంటే ప్రోద్యమానే జగన్నాథం దేవాసుర నమస్కృతం. దేవతలు అసురులు అందరూ నమస్కరించేటువంటి జగన్నాథనుడు, జగన్నాయకుడు శ్రీరామచంద్రుడు. సీతమ్మ వారు జగన్మాత. వారిద్దరి యొక్క కళ్యాణం రేపు జరగబోతున్నది. ఆ ఆది దంపతులైనటువంటి ఆదర్శ దంపతులైనటువంటి సీతారాముల కళ్యాణం అంటే వారిద్దరికీ తగినటువంటి సమాన ఉజ్జి. కనుక ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో సీతమ్మ వారి గొప్పతనమే మనం చెప్పినా, అక్కడ వారు రామచంద్రమూర్తి గొప్పతనమే చెప్పినా, ఇది వారి యొక్క గుణములను వారి యొక్క మహిమను మనం అంతా తెలుసుకోవడం కోసం రేపు మనం కళ్యాణం చూడబోతున్నాము అని అంటే వారిద్దరి యొక్క గొప్పతనం మనలో మన మనస్సులో నిలిచి ఉంటే కేవలం ఏవో అక్కడ అర్చామూర్తికి విగ్రహాలకు కళ్యాణం జరుగుతోందనేటువంటి భావన కాకుండా సీతారాములకే కళ్యాణం జరుగుతోంది అనేటువంటి భావన మనలో నిక్షిప్తం కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆ సీతారాముల యొక్క వైభవ ఖ్యాపనంతో చేసుకోవడం జరుగుతున్నది. ఈ ఎదుర్కోలు ఉత్సవం ఈ విధంగా మాటల రూపంలో పూర్తయింది. ఇప్పుడు వైదికమైనటువంటి పద్ధతిలో ఇక్కడ వారిద్దరికీ కూడా నూతన వస్త్రాలు సమర్పించడం, ఆ నూతన వస్త్రాలు సమర్పించిన తర్వాత ఆ కళ్యాణ శుభలేఖను పఠించడం, మిమ్మల్ని అందరినీ కూడా రేపు ఆ కళ్యాణానికి ఆహ్వానించడం,
ఇవన్నీ కూడా వైదికమైనటువంటి పద్ధతిలో జరుగుతాయి. అవి మనకి ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలను, పట్టు వస్త్రాలను గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి గారైనటువంటి ఇంద్రకిరణ్ రెడ్డి గారు దంపతులు, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ గారైనటువంటి అనిల్ కుమార్ గారు దంపతులు వారు వచ్చి ఉండి ఈ వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తికి. అదేవిధంగా ప్రతి సంవత్సరం వల్లనే శ్రీ 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 పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో వారి శిష్యులైనటువంటి జనార్దన రెడ్డి, జమునారాణి దంపతులు వారు కూడా స్వామివారికి ఈ సమయంలో పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని వైదికమైనటువంటి విధానంలో అర్చక స్వాములు నిర్వహిస్తారు. ముందుగా మాలా మార్పిడి. ఇప్పటి వరకు రామనామ గుణవైభవాన్ని, అటు సీతానామ వైభవాన్ని కూడా మనకి అందించారు. అటు శతానందులుగా, ఇటు వశిష్ఠులుగా మన స్వాములు. వేడుకగా జరిగేటువంటి ఈ మాలా మార్పిడి తదుపరి వస్త్ర సమర్పణ జరుగుతాయి. మంగళవాద్యం.
वराणि वसावसाधे यो रक्षिद्रामन्तवो हसर्गाः आदिरतमकृतानि विश्वा वरुणासचेथे मधुरिमा कुम्भमेधपश्यता सौभाग्यमस्ति रत्नायाधास्तं विपवेता। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। प्रचोदयात्। महादेव्यै च विद्महे वेदवत्यै च धीमहि तन्नः सीता ప్రచోదయాత్। ఇక్కడ జరుగుతున్నటువంటి ఎదుర్కోలు ఉత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున గౌరవనీయులు దేవాదాయ శాఖామాత్యులు శ్రీమాన్ ఇంద్రకరణ్ రెడ్డి గారి దంపతులు, అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ వారు అనిల్ కుమార్ గారు వారి దంపతులు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము పరమహంస పరివ్రాజకాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీర స్వామి వారు కూడా ఈ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించడం ఉన్నది. వారి మంగళాశాసనాలతోటి వారి శిష్యులైనటువంటి మర్రి జనార్దన్ రెడ్డి గారు జమునారాణి దంపతులు ఈ సందర్భంగా జీర్మఠం తరఫున స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఓం
శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణగుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి బుధవారం మధ్యాహ్నం అభిజిల్ లగ్నంలో శ్రీ సీతమ్మ వారికి రామచంద్రమూర్తి వారికి వైభవపేతంగా కళ్యాణాన్ని జరిపించడానికై వశిష్ఠాది భాగవతోత్తములు మహర్షులు నిర్ణయించినారు. కావున భక్తులెల్లరూ ఈ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి సీతారాముల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మంగళం మహత్. శ్రీ 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 రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. राजा रामचंद्र भगवान की, सीता माई की, लक्ष्मण स्वामी की, पवन सुत हनुमान की, भद्राद्रि राम गोविंद, वैकुंठ राम गोविंद, ओंकार राम गोविंद, అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురుదితం తద్విషభ్యో దిశామ్యహం అనహూతం పరిహూతకం శకునేర్యదశాకునం మృగస్య శృతమక్ష్ణయా తద్విషభ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్తుతే ఇవాతే త్వాభివర్షతు స్వస్తి తేస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమస్స గృత్సదే రుద్రాయ నమో రుద్రాయ స గృత్సదే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి గుంసీస్తిగసి వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసీః ఉద్గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగుంససి స్వస్తి నః శకునే అస్తు ప్రతినః సుమనా భవ. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీరామచంద్ర రఘుపుంగవ రాజవర్య
రాజేంద్ర రాజసురనాజక రాఘవేశ రాజాధిరాజ రఘునందన రామభద్ర దాసోస్మ్యహంజ భవతః శరణాగతోస్మి జానాతి రామ తవ నామ రుచిం మహేశః జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం జానాతి దుర్బల పరాక్రమమీశ చాపః జానాత్యమోఘ పటుబాణ గతిం పయోధిః అనర్ఘమాణిక్య విరాజమాన శ్రీపాదుకాలంకృత శోభనాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో నమో రామ పదాంబుజాభ్యాం మాతా రామో మత్పితా రామచంద్రః భ్రాతా రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం దైవం నైవ జానే న జానే వదతు వదతు వాణీ రామ రామేతి నిత్యం జపతు జపతు చిత్తం రామ పాదారవిందం నమతు నమతు దేహం సంతతం రామచంద్రం న భవతు యమతాపో జన్మ జన్మాంతరేపి సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నభహేమసూత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం శిరసా నమామి సజలజలదనీలం సన్మునిస్తుత్యశీలం సుగమనిగమమూలం యాతు ధానాంతకాలం దశరథ నృపబాలం సత్కృపాపూర్ణలోలం భజతు భువనఖేలం భక్త సంస్తుత్యశీలం మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జయ బోలో రామచంద్ర భగవాన్ కీ జై. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీమ చక్షురాదం తత్ప్రాసో విపన్యవో జాగృవాన్ స్వస్మింధతే విష్ణోర్యత్పరమం పదం అనంతరాయాయ సర్వస్తోమాచరాత్రవత్తమ మహద్భవతి సర్వస్యాప్తి సర్వస్య చిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి అనంతభోగోస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వదేశదశాకాలేష్వ్యాహత పరాక్రమా రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధతామభివర్ధతాం. శ్రీమన్నశ్రీరంగశ్రియమనుభద్రవామనుదినం సంవర్ధయ శ్రీమన్నశ్రీరంగశ్రియమనుభద్రవామనుదినం సంవర్ధయ. నమః శ్రీశైలనాథాయ కుందీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలిని శ్రీశైలేశతయా పాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యదీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం.
ఎదుర్కోలు ఉత్సవం సుసంపన్నమైంది. ఓంకార ఆవిర్భావంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క విలక్షణ మూర్తిని ప్రదర్శింపజేశారు. ఇక్కడ ఉన్న స్వామి, మూలస్థానంలో ఉన్న స్వామి అకార ఉకార మకారాల బీజాక్షరాల యొక్క భావంగా వేంచేసి ఉన్నారు. పద్మాసనంగా కూర్చొని వామాంకమునే సీతా మహాలక్ష్మితో, వామాంకమునే వామపార్శ్వంలోనే లక్ష్మణస్వామితో వేంచేసినారు. అటువంటి ఈ భద్రాద్రిరాముడి యొక్క ఉత్సవాలు ఈరోజు ఎదుర్కోలు ఉత్సవంతో సంపన్నమవుతున్నాయి. రేపు కళ్యాణోత్సవం, ఎల్లుండి మహాపట్టాభిషేకం, సదస్యం, దొంగలదోపు, తెప్పోత్సవం అన్నీ కూడా ఉత్సవాలు ఇలాగా శ్రీపుష్పయాగం వరకు ఉండేటువంటి ఉత్సవాలన్నీ కూడా వైదికంగా ఆంతరింగికంగా ఇక్కడ ఆలయంలోనే జరపబడుతున్నాయి. అందరూ కూడా చూడటానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి అందరూ ఎక్కడి వారు అక్కడ ఉండి సేవించి తరించవలసిందిగా దేవస్థానం తరఫున, దేవాదాయ శాఖ తరఫున భక్తులందరికీ, ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు స్వామివారు ఆలయంలోకి వేయించేస్తారు. భక్తులందరూ కూడా సామాజిక భద్రతను, దూరాన్ని పాటిస్తూ మెల్లగా బయలుదేరదాం. జై శ్రీరామ్.